సార్ మీ పేరెంట్స్ నలందను స్థాపించారు కాబట్టి మీరు నలందాకి డైరెక్టర్ అయ్యారు అంటారు. సో బేసిక్గా అంత ఈజీగా మీరు డైరెక్టర్ అయిపోతే ఆ లీడర్షిప్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుందా? రామ్ చరణ్ గారు చిరంజీవి వాళ్ళ అబ్బాయి అయ్యారని చెప్పి అంత పెద్ద స్టార్ అయ్యారా, లేకపోతే రామ్ చరణ్? సో బేసిక్గా గవర్నమెంట్ దాన్ని కమ్యూనికేట్ చేసే విషయంలో ఫెయిల్ అవుతుంది. సివిల్ సర్వెంట్స్ కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ ఎంతమంది వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించారు, గవర్నమెంట్ కాలేజ్లో చదివించారు? ఎందుకు వాళ్ళు చదివించలేకపోతున్నారు? నడిపేది వాళ్ళే అయినప్పుడు అది మీరు గవర్నమెంట్ని అడగాలి సార్. ఎందుకు? సో ఎవరెవరు చదివారు మీ స్కూల్లో? రామ్ చరణ్ గారు చదివారు. కానీ నలందలో సీట్ రావడం అంత ఈజీ కాదు. నువ్వు 8th వరకు ఎక్కడ చదవచ్చు, కానీ 9th 10th నలంద అనే దాంట్లో పడేస్తారు. ఇట్స్ గుడ్ స్కూల్. రానా గారు చదివారు. బట్ వీళ్ళకన్నా సూపర్ సీనియర్ అంటే మాత్రం అప్పుడు కూడా క్లాస్లో హీ వాజ్ వెరీ క్వైట్ అనే చెప్పేవారు. అంత డిసిప్లైన్డ్గా మీ తాతయ్య గారు ఈ స్కూల్ని అండ్ కాలేజ్ని బిల్డ్ చేశారు. సో వాట్ ఈస్ హిస్ బేస్ జర్నీ? మై గ్రాండ్ ఫాదర్ సఫర్డ్ అలాట్. ఆవు పాలు జస్ట్ రోజంతా 1 glass ఆఫ్ మిల్క్తో చేశారు. పేరెంట్స్ అదే తీసుకోవాలి, వీళ్ళు అదే తీసుకోవాలి, అది తప్ప ఇంక ఫుడ్ లేదు. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. ఏ దేశం అభివృద్ధి చెందాలి అన్నా కానీ దాని మూలాలు బలంగా ఉండాలి. ఏ దేశానికైనా మూలం ఎడ్యుకేషన్. ఈ విద్యా రంగంలో ఎటువంటి మార్పులు జరిగితే మన దేశం ముందడుగు వేయగలుగుతుంది అన్న ఒక విషయాన్ని ఒక యంగ్ లీడర్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క డైరెక్టర్, ఒక యంగ్ లీడర్, ద నెక్స్ట్ జనరేషన్ లీడర్ సూర్య గారు మనతో ఉన్నారు. హలో సూర్య గారు. హలో రేవంత్ గారు. సో ఇప్పుడు మిమ్మల్ని సూర్య అని పిలవాలా, సూర్య బాయ్ అని పిలవాలా, సూర్య సార్ అని పిలవాలా? యూ కెన్ కాల్ మీ సూర్య. థ్యాంక్ యూ, ఐ విల్ కంటిన్యూ దట్. సో మీరు దాదాపుగా 3rd జనరేషన్ లీడర్ అనుకుంటా నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి. ఇప్పుడు మీ తాతగారు ఫస్ట్ ఫౌండేషన్, ఆ తర్వాత మీ నాన్నగారు టేక్ ఓవర్ చేశారు. ఇప్పుడు మీరు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని రన్ చేస్తున్నారు. అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు ఆల్రెడీ పెద్ద యూనివర్సిటీస్లో పెద్ద చదువులే చదివచ్చారు. సో ఆ వేరే కంట్రీలో అంత పెద్ద ఎడ్యుకేషన్, అంత పెద్ద యూనివర్సిటీలో చదివి వచ్చి మళ్ళీ మీరు ఇక్కడ ఈ ఛాలెంజెస్ని టేకప్ చేశారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇండియాకి కావాల్సిన ఒక యంగ్ లీడర్స్ని తయారు చేస్తున్నటువంటి ఒక బాధ్యత గల పొజిషన్లో ఈరోజు మీరు కూర్చొని ఉన్నారు. ఎంతో చరిత్ర ఉంది మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి. పెద్ద సినిమా స్టార్స్ కూడా మీ దగ్గరే చదువుకున్నారు. రామ్ చరణ్ గారు, వీళ్ళందరి ఫ్యామిలీ, ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ మొత్తం మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదువుకుంది. ఇంతమందిని లీడర్స్ని తయారు చేసిన మీ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మీ లీడర్షిప్లో ముందరకు వెళ్ళడం మొదలుపెట్టింది. సో మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మీరు టేకప్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు తీసుకొని వస్తున్నారు? అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి మార్పులు తీసుకొని వస్తే అది ఇంకా బెటర్ అవుతుంది అనేది మీ ఉద్దేశం? See sir, first I would like to thank my grandfather and father for giving this opportunity. Okay. Because వాళ్ళు స్వతహాగా లీడర్స్ కాబట్టి I understood what is leadership. Okay. So before calling it a leader or a leadership, they made me a humble human being. How? ఎవ్రీడే ఫ్యాక్ట్స్, లైక్ ఎలా చేయాలి ఏంటి. ఇంట్లో నాకు మా రాజభోగాలు ఏం కాదు. ఓకే. మార్నింగ్ 6 o'clock లేకపోతే దెబ్బలు పడి ఓకే లెగాలి సిస్టమేటిక్గా. నేను ఐ హ్యావ్ టు గో ఫర్ బాత్, ఐ హ్యావ్ టు టేక్ మై బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ టు గో టు స్కూల్. నాకు చెప్పింది మా ఫాదర్ ఒకటే అన్నారు, 75% కనుక కింద వచ్చిందంటే వేరేగా ఉంటుంది మ్యాటర్ అని. ఓకే. So I was like I consider myself as an average student. I was somewhere around always 70 to 75 అన్నమాట. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గానే ఉండేది అంతా అని. ప్యాంపరింగ్ కానీ ఇది కానీ అది కానీ. ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ సంథింగ్ విచ్ ఐ వాంట్, ఓకే, అట్లీస్ట్ ఐ యూస్ టు వెయిట్ ఫర్ 8 to 9 months to get it in my hand. ఓకే. సో ఏంటి అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్? బేసిక్గా మీరు యూఎస్లో మీ పీజీ చేశారు కదా. సో ఏంటి, ఏ యూనివర్సిటీలో చేశారు? యాక్చువల్లీ ఐ హావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫ్రమ్ హల్ట్ అనే బిజినెస్ స్కూల్లో చేశాను. యాజ్ అన్ ఆంటర్ప్రినర్షిప్ యాజ్ మై మేజర్. ఓకే. తర్వాత చిన్నప్పటి నుంచి ఒకళ్ళు సీడ్ వేస్తారు కదా, వెదర్ బ్యాడ్ ఆర్ గుడ్. గుడ్ విషయం ఏం జరిగింది అంటే, సమ్వన్ టోల్డ్ అబౌట్ హార్వర్డ్ యూనివర్సిటీ దట్ ఇట్స్ లైక్ 300 years old, 350 years old. నాకేంటో చాలా ఫ్యాన్సీగా అనిపించింది.
ఒక స్కూలు లేకపోతే ఒక కాలేజ్ ఒక యూనివర్సిటీ అన్ని ఇయర్స్ నుంచి ఉందా, వాట్ ఈస్ ఇట్ అనేది 5th స్టాండర్డ్లోనే డిసైడ్ అయ్యాను Yeah. ఎలాగైనా హ్యావ్ టు గెట్ ఇన్ టు దాట్ అని. సో అనుకున్నట్టుగానే ఐ వెంట్ ఇన్ టు ఇట్ బై గాడ్స్ గ్రేస్. సో ఐ డెడ్ మై క్రియేటివ్ సైకాలజీ బికాజ్ psychology is one of my favorite subjects. ఓకే Not just because I'm running a school, I did a psychology kaadu ikkada. ఓకే I did psychology because it was a passion. I love to understand the brains ఓకే because each and every brain is a different lock ఎస్ ట్రూ and we have to identify a specific key to open that lock. సో ఇది నాకు ఎందుకు బాగా రిలేటెడ్గా అనిపించింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ అ లాంగర్ టైమ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ their minds, we can cater better things to them or we can move away from them to save time. This is the only logic behind it. ఓకే So I have done my creative psychology from Harvard. సో బేసిక్గా మీరు అక్కడ హార్వర్డ్లో చేసిన తర్వాత వాట్ ఐ సే ఇస్, సార్ మీ పేరెంట్స్ నలందను స్థాపించారు కాబట్టి మీరు నలందాకి డైరెక్టర్ అయ్యారు అని అంటారు. సో బేసిక్గా అంత ఈజీగా మీరు డైరెక్టర్ అయిపోతే ఆ లీడర్షిప్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుందా? మీరే కాదు సార్, ఇప్పుడు ఇందాక మీరు మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. లెట్స్ టేక్ చిరంజీవి గారు. రామ్ చరణ్ గారు చిరంజీవి వాళ్ళ అబ్బాయి అయ్యారని చెప్పి అంత పెద్ద స్టార్ అయ్యారా, లేకపోతే రామ్ చరణ్ టాలెంట్ ఉండటం వల్లే కదా? ఎస్, ఆయనకి ట్రైనింగ్ ఇప్పించారు, స్కూల్స్కి పంపించారు, యాక్టింగ్ స్కూల్స్కి. సో హౌ మీరు ఎట్లా ట్రైన్ అయ్యారు? ఇప్పుడు అలాగే తీసుకుంటే బాలీవుడ్లో ఇంకా వేరే స్టార్స్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఎంత గ్రేట్ యాక్టర్, అవును. అతను తెలియని స్కూలా, అతను తెలియని ట్రైనరా? వాట్ హ్యాపెండ్ టు అభిషేక్ బచ్చన్ గారు? యా యా జనాలు యాక్సెప్టెన్స్ అండి. జనాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అంటే మీలో ఏదో విషయం ఉండాలి. ఆ విషయం కోసం ఏం చేశారని చెప్తే నా ట్రైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది నాకు అంత విషయం ఎందుకు వచ్చిందా అని, టు బికమ్ అ డైరెక్టర్. ఎస్ ఎస్ వై? బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ సచ్ అ వరల్డ్, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఎనీథింగ్ యాక్సెప్టెన్స్ అనేది అంత ఈజీ కాదు. అదే ఒక యాక్సెప్టెన్స్ రావాలి అంటే నాకు ఇచ్చిన ట్రైనింగ్ చెప్తాను. 2017లో ఐ వాజ్ బ్యాక్ ఫ్రమ్ యుఎస్. ఓకే. వచ్చాను, 1 month రిలాక్స్ అయ్యాను. తర్వాత ఏం చేయాలి, ఎలాగ ఏంటని ఏయో ప్లాన్ చేసుకున్నాను. నెక్స్ట్ అంటే అప్పట్లో ఈ CEO వర్డ్ క్రేజ్ అనమాట. ఓకే. మన స్కూల్కి మనమే CEO, ఇది కొత్త ఇన్నోవేషన్ చేసేద్దాం, నేను చెప్పిందే జరగాలి, ఇది జరగాలి, అది జరగాలి అన్నాను. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాను, ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు మై ఫాదర్ కాల్డ్ మీ. అంటే నేను ఏమనుకున్నాను అంటే పలానా పర్సన్తో మాట్లాడాలి, పలానా చోటుకి వెళ్ళాలి అని. వెళ్ళి గేట్ దగ్గర నుంచో అన్నారు సింపుల్గా. సూట్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే కాకి డ్రెస్ వేసారు. గేట్ దగ్గర నుంచో అన్నారు. నాకు అర్థం కాలేదు. ఆ థాట్ నేను ఏమనుకున్నా అంటే ఎవరినో రిసీవ్ చేసుకోలేమో అనుకున్నాను. పొద్దున్న 9 o'clock వెళ్ళాను. షేడ్లో ఉన్నాను. ఒక్క కంఫర్ట్ ఏంటంటే కొంచెం షేడ్లో ఉన్నాను, మరి రోడ్డు మీద కాకుండా. సో ఉన్నాను, చూస్తున్నాను 10 అయింది, వచ్చాను. ఎందుకు వచ్చావు అన్నారు. ఉండమన్నారు. ఎవరు రాలేదంటే ఎవరు వస్తారని కాదు, నువ్వు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండు, కావాలంటే నీకు స్టూల్ ప్రొవైడ్ చేస్తాను, నువ్వు బట్ యూ స్టే దేర్ అన్నారు. ఓకే. ఐ స్టేడ్ దేర్. నేను ద వన్ థింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఈజ్, ఫస్ట్ థింగ్ పెద్దోళ్ళకి ఏ రకంగానే ఎదురు చెప్పకూడదు ఫస్ట్. ఓకే. ఆ డిసిప్లిన్ మీకు అది చిన్నప్పటి నుంచే నేర్పించారు. ఓకే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అన్ ఈగో, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ దే హ్యావ్ సంథింగ్ టు షేర్. ఎస్ ఎస్. మనం పేషెంట్గా వాళ్ళ మాట వింటే దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ట్రూ. నా దృష్టిలో కాన్సెప్ట్ ఉంది. ఐఎమ్ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ చాణక్య. వాట్ ఈ సేస్ ఇస్ నెవర్ అవుట్ షైన్ యువర్ మాస్టర్. ఓకే. బికాజ్ మీకు రావాల్సింది యువర్ మాస్టర్ ఓన్లీ షుడ్ గివ్ యూ. సో యువర్ మాస్టర్ ఇస్ యువర్ ఫాదర్. ఎస్. సో అలాగా ఐ హ్యావ్ లెర్న్డ్. సో అలాగా ఒక 2 months గడిచింది అనమాట. అంటే మార్నింగ్ వెళ్ళటం, అంటే అటు ఇటు చూసుకోవటం. దీనివల్ల నాకు తెలిసింది ఏంటి అంటే, ఎప్పుడైతే స్టూడెంట్స్ వెన్ దే గో టువర్డ్స్ ద వాష్రూమ్, అక్కడ ఏం చేస్తున్నారు అంటే అక్కడ కొట్టుకుంటున్నారా, ఏం చేస్తున్నారు, గోడలు దూకి పారిపోతున్నారా, ఒక ఐడియా వచ్చింది. ఒకడైతే డైరెక్ట్ వాష్రూమ్ డోర్ ఎరగొట్టేయటానికి వెళ్ళాడు. ఐ వాజ్ దేర్. ఐ మేడ్ షూర్ హీస్ నాట్ బ్రేకింగ్. అడిగి చెప్పాను, ఏం వస్తుందిరా, వాష్రూమ్ డోర్ ఎరగొడితే ఏం వస్తుంది, ఏమీ రాదు, వై అన్నెసెసరీ సో మచ్ కేయోస్ యూ వాంట్ టు బ్రింగ్. ఏం లేదు సార్, ఫన్ చేద్దాం అనుకున్నాం. మీ ఇంటి డోర్ నేను వచ్చి ఫన్గా ఎరగొడితే నీకు నచ్చుద్దా అన్నాను. నచ్చదు సార్.
ఇది మీ ప్రాపర్టీరా, మీరే ఇబ్బంది పడతారు వాష్రూమ్ డోర్ ఎరగొడితే అలా. ఎందుకంటే సో ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా నేర్చుకున్నాను. సో గ్రౌండ్ లెవెల్ నుంచి, గ్రౌండ్ లెవెల్లో ఆ సెక్యూరిటీ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. అది మా ఫాదర్ చెప్తే నాకు రాదు. ట్రూ. ఎందుకు? ప్రాపర్ యంగ్ ఏజ్, కోర్స్ ఎవరికైనా ఒక ఏజ్లో ఉంటుంది, నువ్వేంటారా నాకు చెప్పేది అన్నట్టు ఉంటుంది ఎవరైనా. అవును. అది బయట రిలేటివ్ కావచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు. ఫస్ట్ అది రానిచ్చుకోలేదు. సో అది రానిచ్చుకోకుండా ఐ హ్యావ్ లిసన్. ఓకే. ఐ హ్యావ్ హర్డ్ వాట్ ఎవర్ హీ సెడ్, ఐ ఫాలోడ్. ఓకే. దెన్ కొంచెం అప్గ్రేడ్ అయ్యా. ఓకే. అప్గ్రేడ్ అయ్యి ఐ వెంట్ ఇన్ టు క్లరికల్ థింగ్. అంటే టీచర్స్ వస్తారు, వెళ్తారు, కరెక్ట్గా వస్తున్నారా, బయోమెట్రిక్ పెడుతున్నారా, లేకపోతే వచ్చి ఇక్కడ ఏమైనా జుగాడితో ఒక 10 minutes లేట్ వచ్చి ఏదో మేనేజ్ చేసి వెళ్తున్నారా, అలా కూడా ఉంటారు. సి వై? బికాజ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ స్టఫ్ ఎట్ హోమ్. కానీ ప్రొఫెషనల్గా వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉన్నాము అంటే అవతల కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టే చేసుకుంటాం. బికాజ్ స్కూల్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ద పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్. సో క్లరికల్ జాబ్లో ఎందుకంటే వాళ్ళు వచ్చిన దాన్ని బట్టే వాళ్ళ శాలరీ అనేది క్రెడిట్ ఉంటుంది. సో దాని బేస్గానే, ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చి ఉన్నప్పుడు టీచర్ లేట్ చేయకూడదు. స్టూడెంట్ లేట్ వచ్చినా అది ఇండిసిప్లిన్. సో కరెక్ట్గా పంక్చువాలిటీ మెయింటైన్ చేయటం అనేది ఆ క్లరికల్ జాబ్లో నేర్చుకున్నాను అనమాట. సో ఏమేమి వస్తున్నాయి, ఇన్వెంటరీ ఏంటి, ఎలా జరుగుతుంది. వీ డూ ఈవెన్ హ్యావ్ అ రెసిడెన్షియల్ అనమాట. ఓకే. సో ఆ రెసిడెన్షియల్ దాంట్లో లైక్ ఎంత రైస్ వస్తుంది, ఎన్ని సాక్స్ ఆఫ్ రైస్ వస్తుంది, ఎన్ని సాక్స్ ఆఫ్ మన దాల్ వస్తుంది, కరెక్ట్గా వెళ్తుందా లేదా. ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు టీచర్స్ అందరికీ టీ ఇవ్వాల్సిన టైంలో మనకి మిల్క్ ప్యాకెట్ సరిగ్గా వస్తున్నాయా లేదా. ఒక్కొక్కసారి వాడు ఏంటంటే మనం ఒక బ్రాండ్ మిల్క్ అడిగితే వాడు ఇంకో బ్రాండ్ వేస్తాడు. క్వాలిటీ వల్ల ఒకసారి పాలు ఇరిగిపోయినాయి అంటే మళ్ళీ అదో ప్రాబ్లం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్. కూరగాయలు ఫ్రెష్గా లేకపోతే అప్పుడే ఫస్ట్ టైం నేర్చుకున్నాను ఆనియన్స్ వెట్ అవ్వకూడదు అని. మనకు తెలియదు కదా, ఇంట్లో పెడతారు తినేస్తాం. ఇప్పుడు ఆనియన్స్ వెట్ అయితే ఏమవుతుంది, కుళ్ళిపోతాయి, స్మెల్ వస్తాయి, మొత్తం అంతా పాడవుతుంది. అక్కడ ఫ్యాన్ వేసి పెట్టడం, ఆనియన్స్ కరెక్ట్గా డ్రై స్టేట్లో ఉంచటం. కూరగాయలు ఏమైనా పుచ్చులు ఉన్నాయి అప్పుడు మనం ఎవరినో పంపిస్తాం, లేదు ఎవరో దగ్గర పండించే వాళ్ళు ఉంటే వాళ్ళతో వెళ్ళి ఒక కొలాబరేషన్, బాబు మాకు ఇంత రెగ్యులర్ కావాలి, ఇన్ని చేసుకోవాలి. మళ్ళీ వండించే దగ్గర మెస్ ఇన్ఛార్జ్ కింద ఉండి మళ్ళీ మెస్లో సరిగ్గా వండుతున్నారా లేదా. బికాజ్ బిగ్ డిషెస్లో వండినప్పుడు వాళ్ళు అది మరి క్లీన్ చేయకపోయినా మళ్ళీ ఇంకోటి ఏమైనా అయినా అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ రెగ్యులర్గా ఉన్న టైంలో 15 hours అండి రోజుకి. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో అది అయిన తర్వాత మై నెక్స్ట్ పొజిషన్ వాజ్ ఇన్ యాజ్ అ స్టూడెంట్ కోఆర్డినేటర్. ఓకే. స్టూడెంట్ కోఆర్డినేషన్తో నేను ఒక 2-3 years బాగా స్పెండ్ చేశాను. బికాజ్ మాకున్న బ్రాంచెస్లో ఐ యూస్ టు గో టు ద బ్రాంచెస్, వాళ్ళ ఇష్యూస్ ఏంటి కనుక్కొని. సో ఆ టైంలో ఏమైందంటే వీ యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ వేదిక్ మ్యాథ్స్. నేను జాయిన్ అయిన ఒక 2 months ఈ సెక్యూరిటీ, ఒక 3 months ఈ క్లరికల్ జాబ్, 5 months అయింది కదా, ఇంకా ఐ హ్యావ్ 5 months ఇన్ మై హ్యాండ్. అప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను వెళ్ళి చేసింది ఏంటంటే ఒక 2 weeks అందరు స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత కామన్గా చెప్పింది ఏంటంటే, సార్ మాకు వేదిక్ మ్యాథ్స్ వద్దు, ఏం కావాలిరా మీకు, నిజం చెప్పండి మీకు ఏం కావాలి, మీ మైండ్కి ఎలా ఉంటే బెటర్ ఇది అంటే, సార్ వారానికి మాకు కొంచెం ఆడుకోవడానికైనా ఒక పీటీ క్లాస్ లాంటిది ఏమైనా ఇవ్వండి సార్ అన్నారు. నేను అందులోనే చదివాను, నాకు తెలుసు పీటీ లేకపోతే ఎలాగా ఫేస్ చేశాను. ఎందుకంటే చదువు యు నో రైట్, కమింగ్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ యూ షుడ్ ఆల్సో గో త్రూ దాట్. అందరూ వాళ్ళు మార్నింగ్ 8కి వచ్చి ఈవినింగ్ 5:30 వరకు స్కూల్ ఉండేదన్నమాట. అప్పుడు 5:30కి వెళ్ళిపోతే నేను మార్నింగ్ 8కి వెళ్ళి ఈవినింగ్ 10 o'clock ఇంటికి వెళ్ళేవాడిని. అందరికన్నా డబుల్ ఇంపాక్ట్ నాకు. సో ఐ అండర్స్టూడ్. నేను అనుకున్నాను ఓకే వీళ్ళకి ఇలా కాదు, వీళ్ళకి ఏం చేస్తే బెటర్ అని చెప్పి ఫస్ట్ కూర్చొని మాట్లాడాను టీచర్స్తో కానీ వీళ్ళతో కానీ. వాళ్ళతో మాట్లాడితే కొంతమంది ఓకే అన్నారు, కొంతమంది ఒపేస్ చేశారు. కానీ ఫైనల్లీ నేను ఏం చేశానంటే నో, దే నీడ్ టు హ్యావ్ అ పీఈటీ. ఓకే. అది కాస్త నేను ఏం చేశానంటే వారానికి 2 సార్లు పీఈటీ పెట్టాను. దానివల్ల ప్రొడక్టివిటీ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ట్రూ. ఎస్. అటెండెన్స్ ప్రాబ్లం లేదు.
మినిమం మా స్కూల్లో 80 to 85% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, దట్ ఈస్ ద రూల్. అలాంటి టైంలో వీ గాట్ 90 to 95% అటెండెన్స్. ఓకే, ప్రొడక్టివిటీ బాగా పెరిగింది, చాలా పెరిగింది. వీ గాట్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ దట్ మా పిల్లలు యాక్టివ్గా ఉన్నారు, ఇది చేసుకుంటున్నారు, అది చేసుకుంటున్నారు, ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాజ్ టీచర్స్ ఎంత ఎడ్యుకేషన్ ఇచ్చినా, వాట్ ఐ సే ఇస్ ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ లైక్ అ పవర్ హౌస్. అంటే ట్రాన్స్ఫార్మర్స్కి పంపించే ఒక ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ ఉంటుంది కదా, దే ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మర్స్, దే ఆర్ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్, ఒక పవర్ హౌస్. వాళ్ళు అంత పవర్ హౌస్, వాళ్ళు దాన్ని బయటికి స్పెండ్ చేయకపోతే ఆ పవర్ని, వాళ్ళు హైపర్ యాక్టివ్ అవుతారు, ఏది క్రాంకీ అవుతారు, ఇది చేద్దాం అనుకున్న. అది డిసిప్లిన్ పేరుతో ఇండియాలో ఉన్నది దరిద్రమే. అది డిసిప్లిన్ పేరుతో వాడిని ఉంచేస్తారు. ఓకే, వాడిని అట్లీస్ట్ సరే నీకు ఆడుకోవాలి ఉందా, నువ్వు ఇంటి చుట్టూ 10 రౌండ్లు పరిగెట్టు, యాక్టివ్ అవుతాడు కదా. కనీసం టెర్రస్ మీదకి వెళ్ళి ఏదైనా యాక్టివిటీ చేయి, జంపింగ్ చేయి, ఏదో ఒకటి చేయి, లెట్ దట్ ఎనర్జీ బర్న్. సో అప్పుడు ఏమవుతుందంటే ఓకే, దానికంటూ దాని టైం అయిపోయింది కాబట్టి. మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడో బ్రిటిషర్స్ డెవలప్ చేసిన మెథడ్ని అందరూ మనం అదే ఫాలో అవుతున్నాం. వాళ్ళు ఏం బిల్డ్ చేశారు, ఎంప్లాయీస్ వాళ్ళకి అవసరం కాబట్టి ఎంప్లాయ్మెంట్కి ఎంతవరకు అవసరమో అదే విధానంలో బిల్డ్ చేశారు. మగప్ చేయాలి, దాన్ని బయట పెట్టాలి. అంతకు మించి పెద్ద ఎత్తున ఆలోచించి క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ ఈ విధానంలో అసలు బిల్డ్ చేసింది ఏం లేదు. బట్ రీసెంట్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ డెవలప్మెంట్ కూడా కొంతవరకు 2030 మనకు ఆ టైం కల్లా కొంచెం అంత రిఫార్మ్స్ జరగాలి అనే ఒక ఉద్దేశంతో వీ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆల్సో. బట్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా వెనకబడుతున్నాయేమో అన్నది కూడా కనిపిస్తుంది. ఇంకా మగ్గప్ స్టోరీ నడుస్తుంది. ఇంకా ఐల్ ఆన్సర్ దట్ ఇన్ లేటర్. బట్ ఇప్పుడు నేను డైరెక్ట్ అలా అయినా అది కంప్లీట్ చేసేద్దాం మనం. సో కోఆర్డినేషన్ అయినప్పుడు ద యాక్సెప్టెన్స్ అనేది పిల్లల దగ్గర నుంచి వచ్చింది. ఓకే, పిల్లలు అంత మెజారిటీ పిల్లలు యాక్సెప్ట్ చేసినప్పుడు, అందరు నా మాట వింటున్నప్పుడు, ఎస్ హీ ఈజ్ ద రైట్ పర్సన్ అని చెప్పి టీచర్స్ నేను చేసే వర్క్ గురించి రెగ్యులర్గా మాట్లాడటం, నేను చెప్పింది ఫాలో చేస్తే పేరెంట్స్ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అనమాట. వెన్ యూఆర్ అ పర్ఫెక్ట్ లీడర్, యూ విల్ మేక్ షూర్ యు ఆర్ ఆల్వేస్ బిహైండ్ దెమ్ వెన్ దే ఆర్ హ్యాపీ, and you are always before them when they are in a problem. Okay. That is what they have observed me. Their leadership quality. అది తెలియకుండానే మా ఫాదర్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ స్టెప్ ద్వారా దెన్ ఐ వాజ్ గివెన్ వన్ డే హీ టోల్డ్ లైక్ రెగ్యులర్గా అవుతున్నప్పుడు, సో సూర్య ఇస్ గోనా బీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి విల్ బీ డైరెక్టర్ అని. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు నేను ఫ్రస్ట్రేట్ అయ్యాను, నాకు పొజిషన్ లేదని. తర్వాత అర్థమైంది వర్క్ చేయడానికి పొజిషన్తో అవసరమే లేదని. నాకు డైరెక్టర్ నాకు ఎందుకు ఇస్తాను, నన్ను స్టూడెంట్ కోఆర్డినేటర్ అని పిలవండి, అదే నాకు ఆనందంగా ఉంది. డైరెక్టర్ అంటే నన్ను స్టూడెంట్స్ని టీచర్స్ని వేరు చేసినట్టు అవుతుంది, నాకు వద్దు అంటారు. నేను లిటరల్లీ హీ కన్విన్స్డ్ మీ టు బీ ఇన్ దట్ పొజిషన్. హీ కన్విన్స్డ్ మీ at least till 6 months. I said no, I don't want that position. Let positions ఇంక ఎవరికైనా ఇచ్చుకోండి, ఇంకా నాకన్నా బెటర్గా ఉంటారు కదా అంటే they were not accepting. Okay, they are not accepting because this is the training you have got. And ఆ టైంలో we cannot make sure to give it to someone else కదా. That is what they have told me. And yes, తర్వాత something is called upgrade in your life. So I've taken 2020 నుంచి I was the director. Okay. Yeah. So now coming to your thing. సార్, బ్రిటిషర్స్ వచ్చినప్పుడు దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అ యూరోపియన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే. సో ప్రాబ్లం ఏంటి అంటే మన దగ్గర ఇది వరకు చాలా అడ్వాన్స్డ్ ఉంది కాన్సెప్ట్, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, లేకపోతే యూ టేక్అవుట్ ఎనీథింగ్. జస్ట్ ఒక తమిళనాడులోనే 300+ యూనివర్సిటీస్ ఉండేవి సార్ ఇది వరకు. లేకపోతే ఇన్ని కింగ్స్ ఎలా వస్తారు, ఇంత ఆర్కిటెక్చర్ ఎలా చేస్తారు, ఇంతమంది ఇంజనీర్స్, ఇంతమంది సైంటిస్టులు. సో ఫర్ ఇన్స్టెన్స్ యూ కెన్ సే లైక్ ఆర్యభట్ట. హీ మైట్ బీ అ సేజ్, బట్ హీఈస్ అ సైంటిస్ట్, హీఈస్ అ ఫిజిషియన్, హీఈస్ అ మ్యాథమెటిషియన్. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చిన బిరుదు ఏంటి? ఆచార్య. వాళ్ళు ఆ పొజిషన్ తీసుకున్నారు. మనకు ఫొటోస్ వల్ల దీనివల్ల మనం ఏంటి అంటే దాన్ని ఒక డైరెక్షన్ ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే
దిస్ ఈజ్ లైక్ అ రిలీజియస్ అనో లేకపోతే ఇంకోటన్నో. ఎడ్యుకేషన్ డజంట్ హ్యావ్ అ రిలీజియన్. ఎస్. ఎడ్యుకేషన్ ఇస్ అ నాలెడ్జ్. ఎన్ఈపి అంటారు, ఇది అంటారా. ఐ ఓన్లీ టెల్ వన్ థింగ్, పాలసీస్ ఎంతైనా చేస్తారు, ఇంప్లిమెంటేషన్లోనే అవుతుంది. ఇంత పాలసీస్ చేసిన గవర్నమెంట్ అసలు అన్ని స్కూల్స్కి వెళ్ళి గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళకి ఆశా వర్కర్స్ వీళ్ళకి ఇచ్చి ఈ ఇస్తారు మెడిసిన్స్, ఏమంటారు మనకి డీవార్మింగ్ మెడిసిన్స్ ఇస్తారు పిల్లలకి. సో డీవార్మింగ్ మెడిసిన్ ఏంటి, కడుపులో ఉన్న నుళ్ళు పురుగులు చచ్చిపోతాయి అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ కిడ్స్, కొంచెం జ్వరం వచ్చినా మంచిదని. అలా డీవార్మింగ్ లాగా ఎన్ఈపి లాగా వాళ్ళు ఎక్కడో కండక్ట్ చేయక్కర్లేదు. ఇంకా కొంతమందికి దే కెన్ ప్రొడ్యూస్ యంగ్ టీచర్స్, యంగ్స్టర్స్ని తీసుకెళ్ళి ఎన్ఈపి అంటే ఇది, గవర్నమెంట్ ఈజ్ విత్ యూ, మేము వస్తాము, మేము మీ స్కూల్కి వచ్చి మీకు ప్రతి టీచర్కి మేము ట్రైనింగ్ ఇస్తాము, వీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు ఇంప్లిమెంట్ దిస్. ఇప్పుడు ఎన్ఈపి ప్రొసీజర్ మాకు ఎలా అనిపిస్తుందంటే ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ 10th స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి లెసన్ ఏం చెప్పకుండా చదువుకో 10th క్లాస్ రాసే ఎగ్జామ్ అయిపోయిందంటే ఎలా ఉంటుంది? అలా పాలసీ ఉంది, నోటీస్ బోర్డులో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి చదువుకోండి అంటే ఎవరికి ఉంది సార్ అంత టైం? సో బేసిక్గా గవర్నమెంట్ దాన్ని కమ్యూనికేట్ చేసే విషయంలో ఫెయిల్ అవుతుంది సార్. ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేసే టైంలో దాని లూప్ హోలే బయటకు వస్తుంది సార్. తర్వాత ఏంటి అంటే అందరు అదే ఫాలో అయ్యి ఆ లూప్ హోల్నే దాంట్లో యాడ్ చేసేస్తారు, ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఫైనాన్సెస్లోని మ్యూచువల్ ఫండ్స్లోని ఒకటి అంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని. సో ఫస్ట్ దూకేసిన తర్వాత అప్పుడెప్పుడో ఆలోచిస్తారు టర్మ్స్ కండిషన్స్ గురించి. ఈ లోపు ఏమైతే జరగాలో అన్ని రకాలు, నేను నష్టం అన్నాను కానీ ఇష్యూస్ అనేది జరుగుతాయి. బికాజ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైప్ ఆఫ్ రన్నింగ్ ఇట్. యా. సో ఓకే, ఎన్ఈపి తీసి పక్కకు పెట్టండి. సో ప్రాక్టికల్గా మనం ఏం చదువుతున్నాం అన్నా కానీ అది బతుకు తెరువు కోసం. అవును. ప్రాక్టికల్లీ స్పీకింగ్ మన ఇద్దరం ఒకటే జనరేషన్ వాళ్ళు. అవును. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇట్ కుడ్ బీ ఆఫ్ ఎనీ స్కూల్, ఐ డోంట్ నో హౌ నలంద హ్యాస్ డన్ దట్, బట్ నేను చూసిన స్కూల్స్లో ఇన్ పర్టిక్యులర్ చదువు అనేది బతకడం కోసం, కానీ బతకడానికి కావాల్సిన లైఫ్ స్కిల్స్ మాత్రం ఆ బడిలో నేర్పట్లేదా అని ఒక ఫీలింగ్ అయితే నాకు అబ్సల్యూట్గా కనిపించింది. ఎంతసేపటికి ఆ చెప్పిన ఫార్ములాని, వాళ్ళు చెప్పిన ఫార్ములాని యాస్టీస్గా రెప్లికేట్ చేసి ఆన్సర్ షీట్లో రాస్తే ఫుల్ మార్క్స్ వేయడం తప్పించి కొంత సొంతంగా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో కూడా లేకుండా క్రియేట్ చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో హౌ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నౌ యాక్చువల్లీ పర్ఫార్మింగ్. సో బేసిక్గా బతకడానికి కావాల్సిన స్కిల్స్ నిజంగానే స్కూల్స్ ఇస్తున్నాయా, ఇవ్వకపోతే ఏమేమి స్కిల్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది? సార్ ఇదివరకు మన జనరేషన్ బిఫోర్ ఇంకో జనరేషన్కి మోరల్ స్కిల్స్ అనేది ఒకటి ఉండేదంట. ఓకే. అది ఎందుకు తీసేసారో ఇప్పటికీ నాకు తెలియదు. ఓకే. మీరు అడిగే క్వశ్చన్ నాకన్నా కూడా గవర్నమెంట్ ఒక 15 years ఎవరైతే పాలించారో దాంట్లో రిఫార్మ్స్ ఎవరు తీసుకొచ్చారో ఆ పర్సన్ పట్టుకుని అడిగితే హీ విల్ బి ఆన్సరింగ్ అస్. ఏం చెప్పగలుగుతారు? ఏం చెప్పలేరు. అదే అంటున్నాను సార్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే లైఫ్ స్కిల్స్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకున్నాం, పోయట్రీ ఉంటుంది, ప్రోజ్ ఉంటుంది. ఇది వరకు మనకు నాన్ డీటెయిల్ అని ఉండేది, ఇప్పుడు అన్నీ కలిపి ఒకటి టెక్స్ట్ బుక్లో ఇచ్చేస్తున్నారు. ఇది వరకు లేని అన్నీ కూడా కొన్ని కాన్సెప్ట్స్ పెట్టి దీంట్లో నేర్పిస్తున్నారు. లైఫ్ స్కిల్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అప్పుడు చదువుకున్నప్పుడు హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ అని ఉండేది. అవును. సో ఈ స్టోరీలో ఏంటంటే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఇది. మా టీచరు దాంట్లోంచి చెప్పిన సూత్రం ఏంటి, గ్రీడ్ ఉండకూడదు, అతి ఆశ ఉండకూడదు. అతి ఆశ ఉంటే ఎప్పటికైనా నువ్వు దొరికిపోతావు. సో ఏది చెప్పినా టీచర్ బట్టి ఉంటుంది లైఫ్ స్కిల్ గురించి నేర్పించేది. ఓకే. బట్ డోంట్ యూ థింక్ ఎండ్ ఆఫ్ ద డే ఆ టీచర్కి కూడా పిల్లలకి మార్క్స్ వస్తేనే అన్న కండిషన్లోనే నేర్పుతున్నారేమో అని అనిపించింది. మళ్ళీ అదే అంటానండి, మేము ఇక్కడ నలందాలో మేము ఏం చేస్తామంటే కంపేర్డ్ విత్ ఐక్యూ ఈక్యూతో నేర్పిస్తాం. వీ ఆల్సో డిడ్, మేము ప్రీవియస్గా మేము కూడా అలాగే మగప్ చేసేవాళ్ళు, మేము కాదంటలేదు. ఆల్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్. ఓకే. ఓకే. ఆల్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్. ఓకే. ఇప్పుడు యూ బీయింగ్ కస్టమర్, ఇఫ్ యూ గో టు గుడ్ ఫుడ్ చైన్, నేను ఇలాగే సర్వ్ చేస్తాను అంటే నువ్వెందుకు, నీ ఫుడ్ ఎందుకు, నాకు నచ్చిందే ఉన్నప్పుడు అని అడుగుతారు. అవును. పేరెంట్స్ కూడా అంతేగా. దట్ వాజ్ ద లాజిక్ యాక్చువల్లీ అప్పట్లో పేరెంట్స్ కొడితేనే స్కూల్ అనుకునేవాళ్ళు. కొడితేనే స్కూల్ అనుకునేవాళ్ళు. అవును. ట్రూ. దట్స్ ట్రూ. ఇప్పుడు పేరెంట్స్ మారారు.
సో పేరెంట్స్ పిల్లలు మారేటప్పటికి వాళ్ళకి ఎలాంటిది అందజేస్తే బాగుంటుందో మేము స్కూల్గా అది ప్లాన్ చేస్తాం. టు బి టెక్నికల్లీ ఒక ఫ్రాంక్ మాట చెప్పనా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లల్ని హాలిడేస్ వస్తే పేరెంట్స్ హ్యాండిల్ చేయలేరు. స్కూల్ ఎందుకు పెట్టలేదురా బాబు, ఈ హాలిడేస్ ఎందుకు ఇచ్చారా అనుకుంటారు. అవునా కాదా? అది జనరేషన్స్ నుంచి జరిగేది. ఇప్పటికైనా అదే నిజం. ఇప్పటికైనా అదే నిజం. సో ఎప్పుడైతే ఆపోజిట్ పర్సన్ కలిసి మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో ఒకటే మైండ్ సెట్తో ఉండాలి. మేము ఇది నేర్పిద్దాం అనుకుంటున్నాం మా పిల్లలకి, మీరు ఇది మాకు హెల్ప్ చేయగలుగుతారా? ఇట్స్ ఆల్వేస్ లైక్ మేము ఇంత కట్టాము, మేము ఇంతసేపు వదులుతున్నాం, ఆయన ఇది నేర్చుకున్నాడు అది నేర్చుకున్నాడు అంటే మీరు ఇంట్లో ఎన్నో రకాలుగా ఉంటారు. ఒక ప్లాన్ అన్ని చేసినప్పుడు ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోలేనప్పుడు ఎక్కడ తప్పుదారి వెళ్తున్నారో ద చైల్డ్ ఈజ్ యువర్ చైల్డ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు అండర్స్టాండ్ ద వే దే ఆర్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్? దట్స్ ట్రూ. ఆల్ ద టైమ్ వీ కాంట్ బ్లేమ్ ద ఇన్స్టిట్యూట్. యా, నేను ఇన్స్టిట్యూట్ని బ్లేమ్ చేయండి, చేయొద్దు అని నేనేమన్నాను. కానీ మేము ఎప్పుడైతే మేము ఒక సజెషన్ ఇస్తామో ఒక పేరెంట్కి, అది తీసుకున్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి. అంటే మీరు ఒక ఫినాన్షియల్ దీన్ని బట్టి ఆలోచిస్తున్నారు కానీ, ఒక ట్రాన్సాక్షన్ ఉన్న ప్లేస్లో ఆలోచిస్తున్నారు కానీ, ఇక్కడ నా పిల్లలకి నేను ఒక సీడ్ వేశాను, అది ఈ పర్సన్ ఒక మహావృక్షం అయ్యి ఇంకోళ్ళకి నీడనివ్వాలి, ఫ్రూట్స్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ పేరెంట్ వాళ్ళ పిల్లలు బెటర్గా ఉంటారు. సో బేసిక్గా మార్క్స్ సిస్టమ్ వల్ల కాదంటారు ఇదంతా ప్రాబ్లం వచ్చింది. సార్ మార్క్స్ అనేది ఏంటి సార్? అసలు ఎడ్యుకేషన్ అనేది సింపుల్గా చెప్పాలంటే సింపుల్ టర్మ్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ ఎక్వైర్డ్. సో హౌ కెన్ యూ, అంటే ఇప్పుడు బేసిక్గా ఏదో క్వశ్చన్ ఇస్తారు, దాంట్లో ఒక ఆన్సర్ రాసినంత మాత్రం, దానికి ఒక మార్క్ ఇచ్చినంత మాత్రాన ఆ పిల్లోడు లైక్ బాగా పర్ఫామ్ చేయగలుగుతారా లేదా అనేది ఒక క్వశ్చన్ బేసిస్ మీద జడ్జ్ చేయకూడదు కదా. యూసీ ప్రాక్టికల్లీ స్పీకింగ్ 10th క్లాస్ నేను జస్ట్ బార్డర్ పాస్ క్యాండిడేట్ని, దట్ డజంట్ మీన్ ఐ కాంట్ రీడ్. నాకు కావాల్సిన సబ్జెక్ట్స్ అక్కడ లేవు. See, today I am a stock market analyst. I can do much better than most of the people in this market. And I read lots of research papers, I give analysis. But I have that skill. Just marks basis మీద నన్ను అనలైజ్ చేసి కేటగరైజ్ చేయటం వల్ల నేను పుష్ చేయబడ్డానేమో వెనకాల అని అనిపిస్తుంది. డోంట్ యూ థింక్? మీరు చెప్పింది 100% రైట్ సార్, నేనేం కాదంటలేదు. ఇక్కడ కాంపిటీషన్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో వీ హ్యావ్ ఈ సో కాల్డ్ ఎడ్యుకేషన్లో సో మచ్ వెన్ దే ఇన్వెస్ట్ దేర్ మైండ్ అండ్ ఎవ్రీథింగ్, అందులో కూడా చాలామంది ఉంటారు, మీలాగా కూడా చాలామంది ఉంటారు. ఓకే. వై? బికాజ్ యూ కమ్ ఫ్రమ్ అ మైండ్ సెట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఓకే. చాలామంది మార్క్స్ ఎందుకు చూస్తారంటే నాకు ఎంతవరకు వచ్చింది, దానికి మార్క్స్ వచ్చినాయి అని చూస్తారు. ఒక కొలబద్ద. ఓకే. ఒక మెజరింగ్, ఒక మెజర్మెంట్. మార్క్స్ అనేది ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మెజర్మెంట్ తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ నథింగ్. అండ్ ఈ మార్క్స్ బట్టి కూడా మాకు యాజ్ అ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం తెలుస్తుందంటే, సరే ఈ బాబుకి ఇది అర్థం కాలేదు, ఈ పాపకి ఇది అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే ఒకటి భయం అంటాడు, నాకు ఎగ్జామ్ కాన్షియస్ అంటాడు, ఇంట్లో బాగానే ఉంటాడు కానీ ఇక్కడ రాయటం ఇబ్బంది అంటారు. సో మల్టిపుల్ థింగ్స్. సో మీరు అన్నట్టు పాస్ ఫెయిల్ అయ్యేసేచ్చుగా, కానీ గవర్నమెంట్ మనకు ఆ ఛాన్స్ ఇవ్వదుగా. ఇండియన్ సిస్టమ్ ఈజ్ అ కాంపిటేటివ్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్కలా వచ్చినప్పుడు ఇది వరకు దాన్ని ఎలా చూసేవారంటే, సరే నువ్వు ఈ సబ్జెక్ట్లో బాగున్నావు, ఇంగ్లీష్లో బాగున్నావు, యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్ లిటరేచర్ బికాజ్ యూ కెన్ రైట్ బుక్స్ ఆర్ యూ కెన్ రైట్ పోయమ్స్ ఆర్ యూ కెన్ రైట్ పోయిటరీ. అది ఎగిరిపోయింది. ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఆర్ తెలుగు ఆర్ వాట్ ఎవర్, స్పానిష్ అనుకోండి, ఎందుకు అసలు ఈరోజు హిందీ పండిట్లు ఎక్కడ ఉన్నారు? అసలు లేరు. ఇట్స్ ఆల్వేస్ ద గేమ్ బిట్వీన్ మ్యాథ్స్ అండ్ సైన్స్. అది ఉంటే, కాకపోతే పేరెంట్ మైండ్ సెట్లో ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అన్న సైన్స్ అన్నా కానీ లాజికల్ థింకింగ్ ఉంటే క్యాలిక్యులేషన్ బాగుంటుందని వాళ్ళు అనుకుంటాం కూడా తప్పేం కాదు కదా యాజ్ అ పేరెంట్. సో ఇక్కడ ఏమైంది అంటే, మీరు యాజ్ అ పేరెంట్ మీరు ఏమనుకుంటున్నారో ఇన్స్టిట్యూషన్ వాళ్ళతో మాట్లాడండి, విత్ అ ప్రిన్సిపల్. ఓకే. ద ప్రిన్సిపల్ అండ్ ద క్లాస్ టీచర్తో మాట్లాడండి. దానికి మీ పిల్లలు సెట్ అవుతారా అవ్వరా అనేది ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి. You might have one child or two child, some will have 3 or 4 or 5 also. ఓకే. సో ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. సో మా స్కూల్లో మేము ఏం చేస్తామంటే, వాళ్ళకి మార్క్స్ ఎందుకు రాలేదో క్లియర్గా చెప్తాం, పిల్లలు కూడా చెప్తాం, ఈ మార్క్స్ ఇవన్నీ డిసైడ్ చెయ్యవు, కాకపోతే దీనికి నీకు ఎంత వచ్చినా తెలిస్తేనే కదా
నువ్వు ఒక పొజిషన్లో ఉండేది. అండ్ మార్క్స్ అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ సొసైటల్ ఇష్యూ. సో బేసిక్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో మ్యాక్సిమం మనం తయారు చేసేది ఇద్దరునండి, ఒకటి డాక్టర్, రెండు ఇంజనీరు. సో ఇప్పుడు నేను బేసిక్గా బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశాను. స్కూలింగ్లో ఉన్నప్పుడు అసలు ఇది ఒక సబ్జెక్ట్ ఉంటుందని కూడా నాకు తెలియదు. సో బేసిక్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఏదో ఒక లెక్చరర్ చెప్తుండగా విని ఐ షోడ్ సమ్ ఇంట్రెస్ట్ అండ్ ఐ వెంట్ దేర్. సో ప్రాక్టికలీ స్పీకింగ్ ఇప్పుడు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంతమంది ఇంజనీర్స్ని డాక్టర్స్ని తయారు చేసి ఆఫ్కోర్స్ డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు ఇండియాలో, బట్ ఇంజనీర్స్ ఓవర్ సప్లై అవ్వటం మొదలుపెట్టారు. మనకి నిజంగా ఎన్ని మల్టిపుల్ ప్రొఫెషనల్ డిగ్రీస్ అండ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి. యూ కెన్ బీ ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, యూ కెన్ బీ ఏ వెల్త్ మేనేజర్, యూ కెన్ బీ అన్ ఆర్కిటెక్ట్, యూ కెన్ బీ ఏ చార్టెడ్ అకౌంటెంట్. ఇన్ని ఆపర్చునిటీస్ మనకి అవైలబుల్గా ఉన్నప్పటికీ మనకి ఎంతసేపటికి ఈ స్కూలింగ్ సిస్టంలో మనకి ఇంజనీరింగ్ ఇంతవరకు మాత్రమే మనని ప్రమోట్ చేస్తూ అదర్ ఆపర్చునిటీస్ తెలియకుండా చేస్తున్నారని అనిపించింది. వై నాట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్కూలింగ్ ఎడ్యుకేషన్? ఇట్ ఈస్ మోర్ ఫన్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్ క్రియేటివిటీ. ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ని? మీరు అన్నట్టు ద స్కూల్స్, ద మెనీ స్కూల్స్ కేమ్ ఇన్ ద సొసైటీ లైక్ దట్. కానీ మెజారిటీ మీరు చూసుకుంటే కనుక మన ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువ. ట్రూ, ఇండియా ఈజ్ అ మిడిల్ క్లాస్ ఇన్కమ్ కంట్రీ. ఎస్. సో వీళ్ళల్లో నాటుకుపోయింది ఒకటి ఉంటుంది, పర్టికులర్ ఫీల్డ్ తీసుకుంటేనే ఇది ఉంటుందని. అంతెందుకు, డాక్టర్ ఉన్నారు కదా, ఒక కార్డియాలజిస్ట్ తీసుకుంటే ఆ కార్డియాలజిస్ట్ ఎర్న్స్ ఇన్ సిటీ హీ విల్ గెట్ 2 lakhs per month. If he goes to semi-urban, he will get around 3 to 4 lakhs. రూరల్ వెళ్తే 6 lakhs దాకా వస్తాయి. కానీ రూరల్లో చేయరు, డబ్బులు వస్తాయి, సిటీకే వస్తారు. ఎందుకు? వీళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇక్కడే సెటిల్ కావాలని ఉంటుంది. ఎవరికైనా లైఫ్లో సెటిల్ కావాలన్నప్పుడు ఓవర్ ప్రొడక్షనా కాదా అని తెలియదు, వచ్చేస్తూ ఉంటారు, చేసేస్తూ ఉంటారు. ఇంకా దాంట్లో సెటిల్ కానున్నప్పుడు దే విల్ బీ ఫైండింగ్ అదర్ సోర్సెస్. అండ్ స్కూల్స్ అంటారా, స్కూల్ చెప్పేది ఇది వరకు అట్లా కాదండి, అన్నీ చెప్తారు. ఇప్పుడు మా స్కూల్ ఉందని, వీఆర్ ద ఓన్లీ స్కూల్ ఇన్ ఇండియా విచ్ వీఆర్ ప్రమోటింగ్ ఐఏఎస్ ఫ్రమ్ 6th standard. ఓకే. ఐఏఎస్ అంటే చాలామంది మన సివిల్స్ కోచింగ్ దీంట్లో ఐఏఎస్ అని టార్గెట్ పెడితే ఐఏఎస్లో చాలా ఉంటాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఉంటుంది, ఫారెన్ సర్వీస్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది, ఇంకా రెవెన్యూ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. సో నేను ఒక వీడియోలో చూసాను, ఐ సో లైక్ దట్. ఫస్ట్ బెస్ట్ ప్రొడ్యూస్ అయిన పిల్లలు ఎటు వెళ్తున్నారు అంటే ఫారెన్ వెళ్ళిపోతున్నారు. సెకండ్ ఎవరు అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ గచ్చిబౌలి ఇటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు. థర్డ్ పొజిషన్ వాళ్ళు కెరియర్ ఇది చేసుకుని ఇంకా వేరే పొజిషన్లో అది అవుతున్నారు. ఫోర్త్ పొజిషన్లో కదా నువ్వు సివిల్స్ నేర్చుకునేది. సో నువ్వు ఎవరితో కంపీట్ అవ్వట్లేదు, నీకే పోటీ. అది పోరాటం ఎందుకు అవుతుంది? ప్రివిలేజ్ అవుద్ది కదా అని. సో వాళ్ళకి తెలుసుకోవాలి ఈ ఫీల్డ్లో ఉందా లేదా. ఏఐ వచ్చేంత వరకు అర్థం కాలేదు ఇంజనీర్స్ నష్టపోతారని. వెన్ యూఆర్ అ గుడ్ ఇంజనీర్ యూ విల్ బీ సార్టెడ్. నామకే వాస్తే ఈరోజు ఆ 4 years ఎవరైతే వెళ్తారో ఇంట్లో గోడ తట్టుకోలేక ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్ళాలి అని వెళ్తారో వాళ్ళ వల్ల ఇది కాదు. ఎవరైతే ఒక ప్యాషన్ కరెక్ట్గా చేస్తారో, ప్యాషన్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ. యూ ఫాలో ప్యాషన్, ఆటోమేటికలీ ద మనీ విల్ ఫాలో యూ. సో మనం చెప్పినప్పుడు పిల్లల్లో దాంట్లో ఉంటే టీచర్స్ వీళ్ళే చెప్తారు, వీడికి ఈ అబ్బాయికి ఈ టాలెంట్ ఉంది, ఈ అమ్మాయికి ఈ టాలెంట్ ఉంది అని. ఎందుకంటే టాలెంట్ ఈజ్ సంథింగ్ లైక్ అ వెరీ గుడ్ లంచ్ బాక్స్. ఎంత దాద్దాం అని చూసినా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అది బయటకు వచ్చేస్తుంది. సో వెరీ గుడ్, మంచి బిర్యానీ చేసి పెడితే అమ్మ వాసన వస్తుంది చూసారా క్లాసులో, అందరికీ దాని మీద ఉంటాయి. ఎవడో ఏదో తెచ్చాడు మనం తినాలి. సో టాలెంట్ ఇస్ లైక్ దాట్. సో ఈ టాలెంట్ అన్నప్పుడు బయటకు వస్తే ఎలాగైనా దే విల్ సర్వైవ్ బికాజ్ దే సో మెనీ ఫీల్డ్స్. ఈరోజు ఇంజనీర్స్ ఇంతమంది చదువుతున్నారు కదా, ఎంతమందికి సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసు? బ్యాంకింగ్ జాబ్స్లో 1:10 జాబ్స్ రెడీ ఉన్నాయి సైబర్ సెక్యూరిటీలో. బికాజ్ మనం ఒక బ్యాంక్ వెళ్ళి డబ్బులు వేస్తున్నాం అంటే దాన్ని అంతలా ప్రొటెక్ట్ చేయాలి. బికాజ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఆన్ హ్యాకింగ్ నో. మనం డబ్బులు వేసింది జస్ట్ నెంబర్స్ మారిస్తే పక్కోటి దాంట్లో అది అయిపోయినట్టే కదా. సో అలాగా చాలా ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్ అని ఇంకోటి అని. సో నలందలో మేము ఇప్పుడు అదే చేస్తాం. మీకు ఇదే కాదు, చాలా ఉన్నాయి. సో స్టెమ్స్ అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చాను. దాంట్లో నేను ఏం చేస్తాను అంటే సైన్స్, టెక్నాలజీ,
ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, సొసైటీ అండ్ స్పోర్ట్స్. ఓకే. సో ఈ కాన్సెప్ట్లో వాళ్ళని ఒక ఆల్రౌండర్ చేస్తున్నాను. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ స్టేట్మెంట్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ టు బీ జాక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ కింగ్ ఆఫ్ నన్. నీకు అన్నీ తెలుసుకో, నీకు ఏది నచ్చిందో దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వు. దట్ వాజ్ ద పాయింట్. అసలు ఏమేమి ఉన్నాయో తెలిస్తే కదా హీ విల్ పిక్ వన్. అదే అంటున్నాను. ఇప్పుడు ఈ స్టెమ్స్లో నేను అదేగా నేర్పించేది. వెరైటీ ఉన్నాయి. ఇప్పుడు నేను దీంట్లో ఇది ఒకటే ఆపట్లేదు. ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తాను, తర్వాత బ్రెయిన్ టెక్నిక్స్ నేర్పిస్తాను. సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు కావాల్సిన ఏంటంటే పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళటం. నేను ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళాను సార్. ఇది ఫీల్డ్ ట్రిప్స్ ఇప్పుడు తక్కువైపోయినాయి కదా, నేను ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్తాను. ఓకే. ఓన్లీ ఆన్ అండ్ ఎస్పెషల్లీ ఆన్ జీరో కాస్ట్. వై? బికాస్ ఎవ్రీ చైల్డ్ నీడ్స్ టు ఫుల్ఫిల్ దట్. ఎప్పుడు పిక్నిక్ వెళ్ళినప్పుడు కాదు, అక్కడికి వెళ్తే వాడు తెలుసుకుంటారు. ఈరోజు ద చైల్డ్ హూ స్టడీయింగ్ ఇన్ స్టెమ్స్, నా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, దే నో డిఫరెన్స్. రైస్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఆ రైస్ ప్రైజింగ్ ఎందుకు పెరుగుద్ది, ఎందుకు తగ్గుద్ది, అసలు ఎలా ఉంటుంది సొసైటీ. దే నో డిమాండ్ అండ్ సప్లై. సో వాళ్ళకి అది ఒక యాక్టివిటీలా ఇచ్చి నేర్పిస్తే వాళ్ళకి గుర్తుంటుంది. మీరు చెప్పండి ఎన్ని రకాల రైసెస్ ఉన్నాయి? ఐ డోంట్ నో ప్రాక్టికల్లీ. కదా. సో ఇప్పుడు మీరు ఒకవేళ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాలని మీరు వెళ్తారా? ఇప్పుడు నేను గ్రాసరీ షాప్కి వెళ్ళి రైస్ కావాలని అడిగితే ఏ రైస్ కావాలంటే ఏది కాస్ట్లీ ఉంటే అది ఏం అడుగుతా అంతే కదా. ఐ డోంట్ నో ఎనీథింగ్. సో మేము ఎలా నేర్పిస్తామంటే ఫస్ట్ వెళ్ళమంటాం, ఏమేమి రైస్ ఉంది, దేనికి ఏంటి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి వాళ్ళని అడగమంటాను. ఎందుకంటే రైస్ గురించి కిరాణా స్టోర్ కూడా బాగా చెప్పగలుగుతాడు. సో మేమేం చేసామంటే వీ ఫాలో వన్ లైఫ్ స్లోగన్ వెరీ స్ట్రిక్ట్లీ. Everyone is a teacher, everything is a lesson. That's true. You can learn from a tree. Yes. You can learn from a person who's even physically handicapped also. Yes. What you can learn from him and sarcastic adugutar. ఆ పర్సన్కి చేతులు లేవు, కాళ్ళు లేవు, బట్ హీఈస్ హ్యాపీ వాట్ హీ హ్యాస్. అట్లీస్ట్ లైఫ్ అయినా ఉందని. నీకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా కానీ నీకు బాధే. సో ట్రీ సైలెంట్గా ఉంటే ఆటోమేటిక్గా నువ్వే ఎదుగుతావు. బికాజ్ నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు ఎవ్వడు కూడా నేను పట్టించుకోడు. యువర్ గ్రోత్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ సైలెన్స్. 100%. ద ఫ్రూట్స్ ఆర్ లెట్ దెమ్ మేక్ నాయిస్. దెన్ దే విల్ క్రేవ్ ఫర్, దే కమ్ టు యూ అండ్ దే వాంట్ టు బీ విత్ యూ. దెన్ దే విల్ గివ్ యూ అ పర్ఫెక్ట్ వాల్యూ. ఇప్పుడు కోహినూర్ డైమండ్ని మీరు రోడ్ మీద పెట్టారనుకోండి, అది కంకర్రాయ అంటారు, లేకపోతే ఏదో జస్ట్ ఒక గాజు పీస్ క్రిస్టల్ అంటారు. దాని వాల్యూ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 1000 రూపీస్. రోడ్డు మీద ఉంటే. అదే ఒక కాస్ట్లీ సెటప్లో ఫుల్ ఏసీల మధ్యన, ఒక 10 ఏసీల మధ్యన, ఒక 10 బౌన్సర్ల మధ్యన, ఒక్క చిన్న విండోలో అక్కడ పెట్టామనుకోండి, ప్రైస్లెస్. సింపుల్. So it is always about the perception. That's true. Right. Hello. This call is now being recorded. నమస్తే అండి, నేను రేవంత్ చలమల. మీ డైరెక్టర్ సూర్య గారు ఈరోజు నా పాడ్కాస్ట్కి వచ్చారు. నమస్తే అండి. సో బేసిక్గా ఒక చిన్న సర్ప్రైజ్ కాల్ ఇచ్చి మీ దగ్గర నుంచి అసలు ఆ స్కూల్లో ఏ విధంగా నడుస్తుంది అన్న దాని గురించి కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి మీరు సూర్య గారితో మాట్లాడండి. Hello ma'am. Good evening sir. Good evening ma'am. Hope you are UPSC బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను, బికాజ్ యూ సెడ్ యూ వాంట్ గో ఆన్ అ లాంగ్ లీవ్, రైట్? Yes. Yes. So prepare ma'am. I want to come and meet you in person once you get in a very good position. Sure. And obviously all our students will also be very proud looking in that position ma'am. Yeah, thank you. I'm handing over the call to Mr. Revanth once again. Okay. హలో. Yes. సో బేసిక్గా ఎర్లీ ఏజెస్ నుంచే పిల్లలకి సివిల్స్లో కోచింగ్ ఇవ్వాలనే ఒక ఐడియాలజీ తోటి సూర్య గారు ట్రైనింగ్స్ కూడా లైక్ 6th క్లాస్ నుంచి అనుకుంటా, సో ఎర్లీ ఏజ్ నుంచి ఇవ్వటం మొదలు పెడుతున్నారు. ఇన్ జనరల్గా ఐఐటి కోచింగ్లు ఇవన్నీ మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం ఎన్ని స్కూల్లో. కాకపోతే ఈ స్టైల్ ఆఫ్ టీచింగ్ వల్ల స్టూడెంట్స్లో వస్తున్న చేంజెస్ ఏంటి, అసలు ఏం అడ్వాంటేజ్ జరుగుతుంది? So to begin with, as you might be aware, ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇన్నోవేటివ్. ఓకే.
in the sense that it's not the first time that anybody thought of it ani. People have thought of it. ఓకే కాకపోతే it was just an idea, but దాని ఒక ప్రాక్టికల్ అప్రోచ్, దానికి ఒక వర్కబుల్ కరిక్యులం అండ్ ఆబ్జెక్టివ్స్ అనేవి వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికల్లీ సూటబుల్ ఫర్ ఈచ్ గ్రేడ్ స్టూడెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ 6th to 12th వీఆర్ డూయింగ్. ఓకే సో ఈ వర్కబుల్ ఫార్మాట్ లోకి తీసుకొచ్చి అండ్ ద ప్రూఫ్ ఆఫ్ ద కాన్సెప్ట్ వాజ్ ఆల్ దట్ బై సూర్య సార్ Okay. నలంద. ఓకే Yeah. Okay. Yeah, innovative and at the same time daring initiative also. ఓకే ఓకే సో స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా సబ్జెక్ట్ని? సివిల్స్ ఈజ్ అ వెరీ బ్రాడర్ సబ్జెక్ట్. ఎర్లీ ఏజ్ నుంచి వాళ్ళు దాన్ని అంటే వాళ్ళకి యాక్సెప్టెన్స్లోకి తీసుకురావాలి అని అంటే దాన్ని చాలా ట్రిమ్ చేయాలి. సో ఆ విధంగా చెప్పండి. వన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐ థింక్ సూర్య సార్ మీకు ఫస్ట్ మీరు నాకంటే ముందే సారే ఆన్సర్ చెప్పాలనుకుంటారు. హీ హ్యాస్ ఇమ్మెన్స్ బిలీఫ్ ఇన్ దేర్ కేపబిలిటీ. ఓకే చాలా మంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. ఇన్ఫాక్ట్ ద పేరెంట్స్ ఆల్సో True. చిన్న చిన్న పిల్లలు కదా, సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఇంత పెద్ద పెద్ద చదువులు అంటే కెన్ దే రాప్ దేర్ హెడ్ అరౌండ్ దిస్ థింగ్స్ అని చెప్పేసి వి అండర్ ఎస్టిమేట్ దెమ్. ఓకే బట్ దే ఆర్ ద వన్ హూ కెన్ గ్రాస్ప్ ఎనీథింగ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి యూ అండ్ మీ వీ థింక్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ దీస్ ఆర్ బిగ్ థింగ్స్ అండ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ట్రూ ఎస్. ఫర్ దెమ్ ఇట్ ఈస్ one more thing to be curious about. ఓకే ఓకే So immense possibilities, Okay. probabilities and permutations and combinations, వాళ్ళకి వచ్చే ideas. ఓకే We are just adding the powder to their thought. ఓకే ఓకే That's what Surya sir said to me. ఓకే So when we started this program, we have been running this for the past 2 years and it was a tremendous success. Okay. This year also it is successfully on the way. ఓకే So yeah, to begin with, వాళ్ళని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. ఫస్ట్ వీసీ 6th class స్టూడెంట్ యాజ్ అ 6th class స్టూడెంట్, బట్ ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఎట్ ద సేమ్ లెవెల్, బీ ఇట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ పాలిటిక్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. వీఆర్ లిమిటింగ్ దేర్ అండర్స్టాండింగ్, బట్ దే ఆర్ నాట్. ఓకే నైస్, వెరీ వెల్ సెడ్. చాలా బాగా చెప్పారు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్. థ్యాంక్ యూ. యా బాయ్. హలో సార్, నేను రేవంత్ చలమల అండి. సో బేసిక్గా మీ ఫ్రెండ్ సూర్య గారు నా పాడ్కాస్ట్కి వచ్చారు. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ హిమ్. ఇన్ బిట్వీన్ ఒక్కసారి మీరు ఒకసారి ఆయనకి హాయ్ చెప్పండి. అరే చైనాలో ఉన్నావా? చైనాలో ఉన్నావా? ఏమోరా, నీ నెంబర్ అంత ఫేమస్ దొరికింది. సో చైనాలో ఉన్న నిన్ను వదిలిపెట్టేటట్టు లేరు రేవంత్ గారు. సో హీ వాంట్స్ టు నో ద జెన్యూన్ ఆఫ్ ఐ మీన్ వై ఐఎమ్ సో జెన్యూన్. నేను చెప్పి జెన్యూనే కాదా అని హీ వాంట్స్ టు టాక్ టు అ ఫ్రెండ్ అన్నారు. అండ్ హీ గాట్ ద నెంబర్. హీ సర్చ్డ్ అండ్ హీ గాట్ ద నెంబర్. Now he has some questions for you. Just talk to him. 1 second. సో హాయ్ అండి. సో బేసిక్గా ఒక చిన్న డౌట్. ఇప్పుడు బేసిక్గా మీరు సూర్య గారిని ఒక ఫ్రెండ్లా కూడా చూసుకుని ఉంటారు. ఆల్ ఆఫ్ ద సడన్ ఆయన ఒక స్కూల్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ లాగా, డైరెక్టర్ లాగా కనిపించారు. సో బేసిక్గా ట్రాన్స్ఫర్మేషన్ ఏం చూసారు మీరు? సో వాట్ డూ యూ నోటీస్? అసలు సూర్య గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? సూర్య అనగానే అంటే అండి, ఇప్పుడు సూర్య నాకు పరిచయం అవడం యాక్చువల్లీ కాలేజీలో అనమాట. సో మా కాలేజీలో ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే. పెద్ద కార్లు ఉన్న వాళ్ళందరికీ చిన్న కార్లు కూడా ఉంటాయి అనేది సబ్జెక్ట్ అక్కడ. ఓకే. ఎందుకు అంటే ఆ రోడ్లు తిరగలేవు కదా, అన్ని కార్లు తిరగలేవు కదా. ఓకే. ఫస్ట్ ఏమైందంటే ఆయన ప్రొఫెసర్ అడిగాడు అనమాట, మీలో ఎంతమందికి పెద్ద కార్లు ఉన్నాయని చెప్పి. ఏదో 4-5 చేతులు ఎత్తారు. ఎత్తిన తర్వాత ఫస్ట్ మావాడే కూర్చుంటాడు. సో ఏందమ్మా నీ కార్ ఏంది అంటే BMW X6 అనుకుంటా అప్పుడు. ఓకే. మిగతా వాళ్ళందరూ చేతులు దించేశారు, వద్దులే అంత కారు మనం లేదు అని చెప్పి. కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికి అసలు ఎవరికీ తెలియదు మనోడు, అప్పటికే 2 months అయిపోయి ఉంటది, ఎవరికీ తెలియదు మనోడికి ఒక స్కూల్ ఉందని, అందులో రామ్ చరణ్ ఎవరో చదువుకున్నారని, ఏమీ తెలియదు. ఓకే. అప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఓకే. ఎంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాడంటే చాలా క్యాజువల్ గా మాతో ఇంకా ఫ్లో ఉంటది కదా ఫ్రెండ్స్ లో, ఆ ఫ్లోతో ఉంటది. ఓకే. ఒక రోజు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ బిహేవ్ చేసిన విధానం చూసి నేను అనుకున్నా మనోడు
ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు స్కూల్ అని చెప్పి. ఓకే. మేము పీసీఏ చదువుకుంటున్న టైంలోనే మనోడు చాలా అథారిటేటివ్ గా ఉండేవాడు. ఓకే. అండ్ వెరీ ఎంతూజియాస్టిక్ కూడా. ఓకే. ఓకే. ఆ టైంలోనే స్కూల్కి వెళ్ళాడంటే మారిపోతాడు, స్విచ్ అయిపోతాడు అనమాట. ఇలా ఫాస్ట్ గా స్విచ్ అవుతాడు. ఓకే. ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో ఓకే. స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అది మొత్తం స్విచ్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ ఆపోజిట్ పర్సన్ అయిపోతాడు. ఓకే. 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 సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు వెంటనే కనబడాలంటే మీరు కొంచెం ఫ్రెండ్షిప్ చేస్తే మొత్తం మారిపోతుంది, సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. ఓకే. 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 నైస్. అలా ఉంటుంది. యా. ఓకే. ఓకే. సో నైస్ టాకింగ్ టు యూ. యా. సో ఇంకేమన్నా చెప్పగలుగుతారా, ఇంకేమైనా సీక్రెట్స్ చెప్పగలుగుతారా నా గురించి? సీక్రెట్స్ అండి, సీక్రెట్స్ అంటే సీక్రెట్స్ కాదు, మామూలు చేసి ఎన్ని వెంతగా ఉంటాయి అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయో నేను చెప్తాను మీకు. ఓకే. ఒకసారి ఏమైందంటే బేసికలీ నేను కొంచెం లేట్ అనమాట సబ్మిషన్స్ లో. ఏమైందంటే నా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి నేను ఉస్మానియా యూనివర్సిటీలో. సబ్మిట్ చేయాల్సి వస్తే అప్పట్లో మనోడు నార్మల్లీ రిచ్, కార్లోనే తిరిగాడు చిన్నప్పటి నుంచి. కాకపోతే బండి అంటే ఇష్టం అనమాట, బాగా బండి మీద తిరగడం అంటే ఇష్టం. ఓకే. సో బండి తీసి బండి మీద వెళ్దాం అని చెప్పాను. సరే అని చెప్పి నేను బండి ఎక్కాను. ఎక్కిన తర్వాత మొత్తం మాట్లాడుకుంటూ అలా సికింద్రాబాద్ వరకు వెళ్ళిపోయాం. ఉస్మానియా యూనివర్సిటీ వరకు వెళ్ళిపోయాం. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత లైన్ లో నుంచొని కీకి అని నవ్వుకుంటున్నాం మేము, ఏదో జోకులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సడన్ గా చూసి అరే ఏదో తేడా ఉంది అనుకుంటుంటే నా చేతిలో సర్టిఫికేట్స్ లేవు, మిగతా వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్పి గమనించాం అప్పుడు మేము. ఎక్కడున్నారా అన్నాడు. బండిలో ఉన్నాయన్న. అదే సరే రా వెళ్ళి తెచ్చుకున్నాక నా బండిలో ఉన్నాయన్న. అంటే మళ్ళీ బైక్ ఎక్కేసి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయి సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసి మళ్ళీ నేను లైన్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నావు. నాకు డౌట్ వచ్చి అడిగా, అరే నీకేం అనిపించలేదా అని చెప్పి. అంటే అదే మిస్టేక్ నాది, నీ గురించి నాకు కంప్లీట్ గా తెలుసు, చెప్పాల్సిన నేను పెన్ను పెట్టుకున్నావా సర్టిఫికేట్లు పెట్టుకున్నావా చెప్పాల్సింది నేను, నాది మిస్టేక్ కాబట్టి నేను అసలు దీన్ని తీసుకొని కూడా తీసుకోవాలి అన్నాడు. సో అండర్స్టాండ్ చేసుకుంటే ఆ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకుంటే ఎంత కంట్రోల్ ఉంటుందో చూడండి ఎమోషన్స్ లో. ఓకే. ఓకే. సో నైస్. ఇదే కాదు మనోడు. ఓకే. సో నైస్ అండి. యా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే. యా. సో బేసిక్గా మీ ఫ్రెండ్ చెప్తుంటే మళ్ళీ గుర్తొచ్చింది, ఇంట్రొడక్షన్లో కూడా చెప్పాను నేను. సో బేసిక్గా మీ స్కూల్లో రామ్ చరణ్ గారు ఇట్లా మెగా ఫ్యామిలీ మొత్తం చదివారని చెప్పేసి అన్నారు. వన్ ఆఫ్ ద యూట్యూబ్లో ఒక బయట కూడా చూసాను చిరంజీవి గారిది. అవును. మరి అది మేబీ మీ ఫంక్షన్లో మీ కాలేజ్ యానివర్సరీలో చిరంజీవి గారు చెప్పిన దాని గురించి అనుకుంటా. వన్ ఆఫ్ అవర్ యానివర్సరీస్కి అఫ్ కోర్స్ హీ వాజ్ he came as a parent. So as a parent అప్పుడు రామ్ చరణ్ గారు చదువుతున్నారు. he came as a parent. I think అప్పుడే ఇందిరా మూవీ కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఓకే. ఇందిరా టైంలో బాగా గుర్తు నాకు అది. సో he came as a parent అండ్ అప్పుడు యానివర్సరీ జరుగుతున్నప్పుడు he whatever came from his heart he spoke. ఓకే. ఓకే. ఆ క్లిప్ నాకు పంపించారు, నా దగ్గర ఎక్కడ ఉండాలి అది. నాట్ ఎ ప్రాబ్లం, నేను ప్లే చేస్తాను, నా దగ్గర ఉంది అది. ఐ హావ్ దట్. కానీ నలందలో సీట్ రావడం అంత ఈజీ కాదు. యా. సో ఎవరెవరు చదివారు మీ స్కూల్లో? మా స్కూల్లో లైక్ యాజ్ యూ సెడ్ రామ్ చరణ్ గారు చదివారు. ఓకే. రాణా గారు చదివారు. దే బోత్ ఆర్ క్లాస్మేట్స్. అంటే ఏ స్టాండర్డ్ నుంచి వాళ్ళు హై స్కూల్ అండి. హై స్కూల్లో లైక్ 9th 10th ఇంటర్. 9th 10th and inter. Okay. Okay. అదే టైంలో అల్లు శిరీష్ ఆల్సో స్టడీడ్. ఓకే. బట్ వీళ్ళకన్నా సూపర్ సీనియర్ అంటే మాత్రం ప్రభాస్ గారు. ఓహో. ఓకే. ప్రభాస్ గారు. యా. ఐ థింక్ సచ్ అ హంబుల్ పర్సన్ టిల్ టుడే ఆల్సో. బికాజ్ అప్పుడు కూడా క్లాస్లో హీ వాజ్ వెరీ క్వైట్ అనే చెప్పేవారు. ఏ రోజు కూడా ఏదో అల్లరి చేసేయటం ఇలా కాదు. He was very quiet and very సిగ్గుపడేవాళ్ళు, ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. Same. That is what I was, because one of my uncle also was in the same batch. Okay. Prabhas was his junior. Oh, okay. Yeah, my uncle junior was Prabhas anamata. Okay. So he used to tell me, "Are na junior ra Prabhas kite ga undi." Prabhas gariki ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ లేరా మీకు స్కూల్లో?
సార్ ఫస్ట్ థింగ్ ఆ రోజుల్లో ఒక కాలేజ్ స్కూల్ కాదు, హీ స్టడీడ్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్. ఆ టైంలో ఎంత ఆర్థోడాక్స్గా ఉండేదో అర్థం చేసుకోవాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 93-92 టైంలో. 93-92 ఈజ్ ఇన్ ఇంటర్. యా, ఓకే. సమ్వేర్ దట్ టైం ఫ్రేమ్. ఆ టైం ఫ్రేమ్లో అసలు గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్గా ఉండేవారు. ఎవరు తలెత్తినా కానీ అది వాళ్ళకి వేరేగా ఉండేది అనమాట. సో అంత స్ట్రిక్ట్గా ఉండేది. సో అసలు ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనేది ఛాన్సే లేదు. అండ్ టిల్ టుడే ఆల్సో హీ మెయింటైన్స్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీవన్. ఓకే. సో రామ్ చరణ్ గారు కూడా డిసిప్లిన్ కోసమే మీ స్కూల్లో వేసారా? చిరంజీవి గారే చెప్తారుగా, మీరు చూసారన్నారు కదా వీడియో, అందుకే అడుగుతున్నారు. చిరంజీవి గారే చెప్పారు కదా. ఆల్ అబౌట్ ఒక్కొక్క పేరెంట్ డిసిప్లిన్ కావాల్సి వస్తుంది, ఒక పేరెంట్కి ఏంటంటే ఎడ్యుకేషన్ కావాల్సి వస్తుంది. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఐడియాలజీ ఆన్ వాట్ దే వాంట్ టు గెట్ ఫ్రమ్ అ స్కూల్. యా. సో దట్స్ వాట్. సో బేసిక్గా ఆ రోజుల్లో నలంద అంటే ఇట్స్ అ వెరీ బిగ్, అంటే చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, చెప్పుకోదగ్గ ర్యాంకుల పరంగా కావచ్చు. సో బేసిక్గా అంత డిసిప్లైన్డ్గా మీ తాతయ్య గారు ఈ స్కూల్ని అండ్ కాలేజ్ని బిల్డ్ చేశారు. సో వాట్ ఈస్ హిస్ బేస్ జర్నీ? Now, this is the question of the podcast. Yes. This is what I would love to share, because there's always the stories they say like he is the unsung hero of the nation అన్నట్టు. ఓకే. ఉంటాయి కదా మన ఆర్మీ కానీ లేకపోతే ఎవరైతే ఫ్రీడమ్ ఫైట్. సో అలాంటి అన్సంగ్ లెజెండ్ ఎవరైనా ఉన్నారు అంటే హీస్ మై గ్రాండ్ ఫాదర్. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మంతెన సూర్యనారాయణ రాజు. ఓకే. సో మీ సొంత ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మీ గ్రాండ్ ఫాదర్? సో దే వాజ్ ఒక కుగ్రామం, చిన్న విలేజ్ కాల్డ్ ఈడూరు ఫ్రమ్ వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. వెరీ క్లోజ్ టు లైక్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఫ్రమ్ భీమవరం సైడ్. ఓకే. సో ఇంటీరియర్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి. ఎస్, వెరీ డీప్. So he's from that village. So he was a third child in his family and the very first boy child in the family. Okay. So inka somewhere around 1940s lo he was born. Okay. 1940s. Okay. 1940s. He was born in 1940s and growing up where his father, my great grandfather, యాక్చువల్లీ వాళ్ళ తమ్ముళ్ళని వీళ్ళని చదివిద్దాం అని చెప్పి ఆయన దగ్గర ఉన్న ఇది ఉంటుంది చూసారా, లైక్ మనీ కానీ ఇది కానీ ఏదైతే ఉందో దే హ్యావ్ స్పెండ్ ఇట్ ఆన్ దెమ్. అంటే బికాజ్ హీ వాజ్ ద ఎల్డర్ చైల్డ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. ఇది వరకు ఏంటి అంటే ఫాదర్ తర్వాత ఎవరు ఎల్డర్ చైల్డ్ అయితే అన్ని పోర్షన్స్ కంప్లీట్ చేసుకుని లాస్ట్ మిగిలింది ఎల్డర్ చైల్డ్ తీసుకోవాలనేది ఒక ఆనవాయితీ. ఓకే. ఓకే. సో ఆ టైంలో ఏంటి అంటే అందరినీ సెటిల్ చేశారు కానీ ఫ్యామిలీని వదిలేశారు, సొంత ఫ్యామిలీ. అండ్ దానివల్ల మై గ్రాండ్ ఫాదర్ సఫర్డ్ అ లాట్. అది చెప్పుకోలేను. హీ ఆల్వేస్ సేస్ శత్రువు కూడా అంత బాధ రాకూడదురా నేను సఫర్ అయినట్టు అని. సో అంత ఎమోషనల్ జర్నీ హీ హ్యాడ్. సో బేసికలీ హీ స్టడీ టిల్ 7th class ఓన్లీ. సో ఆ 7th classకి వెళ్ళటానికి కూడా మనకు చెప్తే ఏదో నవ్వులాట కింద ఉంటుంది. అరే మేము ఇన్ని మైళ్ళు నలిసి వెళ్ళేవాళ్ళం, ఇటు వెళ్ళేవాళ్ళం, అటు వెళ్ళేవాళ్ళం స్కూల్కి అంటే మేము అదంటే మనకు నవ్వు వస్తుంది. బికాజ్ మన ఫెసిలిటీస్ ఎక్కువ అయిపోయి మన నవ్వు వస్తుంది. బట్ రియలిస్టిక్గా అనిపించదు. బట్ హీ యూస్ టు గో నియర్లీ వాక్ 4 to 5 miles. మధ్యలో ఒక కెనాల్ వస్తే ఆ కెనాల్ దాటి డ్రై క్లోత్స్ ఒక బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి దీన్ని స్క్వీజ్ చేసి మళ్ళీ ఇది బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడిగాను మరి స్నేక్స్ ఇవన్నీ ఉండవా కెనాల్స్ అంటే అక్కడ అన్నీ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి, జలగలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేవుడి దయ వల్ల ఎప్పుడు నన్ను ఏది కొట్టలేదు. సో ఐ వాజ్ హ్యాపీ. అండ్ 7th classకి నాకు అనాజ్ 1 or 2 అనాజ్ లేక నేను ఐ కుడెంట్ కంప్లీట్ మై 7th standard. నేను 7th standard డిస్కంటిన్యూ చేశాను. వై? బికాజ్ నా ఇంట్లో డబ్బులు లేవు. ఐ సర్వైవ్డ్ ఫర్ వీక్స్. అంటే వీక్స్లో కొన్ని రోజులు కావచ్చు, లేకపోతే లైక్ 2-3 weeks కూడా ఇంట్లో వాళ్ళకి కౌజ్ ఉంది. ఆవు పాలు జస్ట్ రోజంతా 1 glass of milkతో సర్వైవ్. అలా ఎన్ని రోజులు అలా పేరెంట్స్ అదే తీసుకోవాలి, వీళ్ళు అదే తీసుకోవాలి, అది తప్ప ఇంక ఫుడ్ లేదు. సో అలాంటి మనీ లేని టైంలో హీ సర్వైవ్డ్ విత్ 1 glass of milk. అండ్ అది నార్మల్ సఫరింగ్ కాదండి. యా.
అండ్ హీ ఆల్వేస్ సేస్ శత్రువు కూడా ఇలాంటి బాధలు రాకూడదు నేను పడిందంత అలా అని. సో అంత ఎమోషనల్ హీ యూస్ టు బి. అంటే అది తలుచుకున్నప్పుడల్లా ఆయనకు ఒక రకంగా చాలా ఎమోషనల్ అయ్యేవారు ఆ పొజిషన్ నుంచి ఎలా వచ్చారు ఏంటి అనేది. సో అక్కడి నుంచి నెమ్మదిగా హీ స్టార్టెడ్ హిజ్ రూట్ ఫ్రమ్ రెంటింగ్ అవుట్ ద సైకిల్స్. ఓహో, ఓకే. వై బికాజ్ ఈ విలేజెస్ టు విలేజెస్ డిస్టెన్స్ తక్కువైనా రోడ్ ఉండేది కాదు. సో దానివల్ల ఏంటి అంటే దే యూస్ టు యూజ్ సైకిల్స్ అనమాట. సో ఆ టైంలో సైకిల్ రెంట్లు ఇస్తే విలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేవారు అనమాట, సంథింగ్ లైక్ 10 పైసాస్ 10 పైస్, లేకపోతే అంటే డే రెంట్లు అయితే అలాగా ఏంటి అనేది. సో అది హీ స్టార్టెడ్ యాజ్ ఒక బిజినెస్ అనమాట. అంటే కొంచెం స్టేబుల్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ హీ యూస్ టు డూ చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ ఏదైతే వస్తుందో ఆ రోజు ఆయన చేస్తేనే హీ యూస్ టు బ్రింగ్ రైస్ అండ్ కొంచెం లైక్ రేషన్ సైజ్ లాగా కొంచెం మన ఏమంటారు కూరగాయలు కానీ పప్పు కానీ అన్నీ వచ్చి మా అమ్మకి ఇచ్చేవాడిని. మా అమ్మకి ఇచ్చి వండమని చెప్పేవాడిని మా అమ్మకి. అప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా తినేవారు. సో అలా ఉండేది పరిస్థితి అని హీ సెట్. దట్ ఈస్ హౌ హీ సెట్. అండ్ లేటర్ కాంపిటీషన్ అంటాం కదా, అలాగా గవర్నమెంట్ స్టార్టెడ్ టు లైక్ ఇంట్రడ్యూస్ బస్ సర్వీసెస్. ఓకే. అంటే బస్సు ఉంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా సైకిల్ రెంటల్ తీసుకుంటే బిజినెస్ అక్కడ దెబ్బతింటుంది. 100%. దెన్ ద ఫస్ట్ ఫుట్ స్టెప్ హీ హెస్ put in Hyderabad for upgrading himself, finding a way to live. ఓకే. సో ఊర్లో ఉన్నప్పుడే he was married. He even has a child as well. When he came to సో మీ ఫాదర్? కాదు మా ఫాదర్ ఎల్డర్ సిస్టర్. ఓకే, ఓకే. సో మై ఫాదర్ ఈజ్ అగైన్ థర్డ్ చైల్డ్. ఓకే, ఓకే. సో వెన్ హీ కేమ్, సేమ్ ఎవరైతే మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బాబాయ్ ఉన్నారో వాళ్ళకి బాలాజీ భవన్ అని చెప్పి ఒక మెస్ ఉండేది. వెరీ ఫేమస్ ఇన్ పంజాగుట్ట. వెరీ ఆ సెంటర్లో ఆ మెస్ తెలియని వాళ్ళు ఎవరు లేరు, అంత ఫేమస్ అనమాట. నౌ ఇట్ ఈస్ నాట్ దేర్ ఎనీమోర్. ఆ మెస్లో హీ యూస్ టు వర్క్ యాజ్ అ సూపర్వైజర్. సో ఆ మెస్ పైన ఒక చిన్న రూమ్ ఉంటే మొత్తం మా గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, మా ఆంట్స్ అందరూ అక్కడే దే హ్యావ్ గ్రోన్ అప్ అనమాట. Slowly he got an idea to set up general stores. So he has taken మా నాన్నమ్మ దగ్గర ఉన్న ఫైనల్ అసెట్, her వడ్లానం. ఆ వడ్లానం యాజ్ అ జ్యువెలరీ ఒక అడ్వాన్స్ ఇచ్చి ఒక ఇల్లు తీసుకుని ఫస్ట్ కొంచెం కంఫర్టబుల్ ప్లేస్ ఉండి దాని కనెక్టెడ్గానే ఒక గరాజ్లో ఉంటే ఆ గరాజ్ లాగా ఉన్నదాన్ని ఒక జనరల్ స్టోర్స్ చేశారు. అండ్ దట్ జనరల్ స్టోర్స్ ఇస్ స్టిల్ దేర్. It has a history of more than 55 years. దాని పేరేంటి? శ్రీనివాస జనరల్ స్టోర్స్. ఎక్కడ పెట్టారు అది? ఎస్ఆర్ నగర్. ఓహో. ఎస్ఆర్ నగర్ సెంటర్లో ఆ జనరల్ స్టోర్స్ ఎలాంటిదంటే ఇట్ ఈస్ నో లెస్ దెన్ క్యూమార్ట్. ఓకే. అంత క్వాలిటీగా, అంత లాగా. అప్పుడు రత్నదీప్ ఎక్కడ పడితే అక్కడ మీకు సూపర్ మార్కెట్లు ఎలా ఉండేవి, ఇది వరకు అలా ఉండేవి. ఫేమస్ ప్రొడక్షన్ హౌసెస్ లైక్ అన్నపూర్ణ కావచ్చు, సారథి స్టూడియోస్ కావచ్చు, వీళ్ళందరూ ప్రొడక్షన్ హౌసెస్ కదా. వీళ్ళందరూ ఫుడ్ వండాలి అని చేయాలన్నప్పుడు దే యూస్ టు బై ఆల్ ద గ్రాసరీస్ ఫ్రమ్ ఆర్ స్టోర్స్ ఓన్లీ. ఓకే. ఇది వరకు చాలా ఓల్డ్ మూవీస్లో కూడా దే హ్యావ్ టేకెన్ సర్టన్ షార్ట్స్. మా షాప్ అనేది కనపడుతూ ఉంటుంది అన్నమాట. సో అంత ఫేమస్. ఈవెన్ నాగార్జున, మన ఫిల్మ్ యాక్టర్ నాగార్జున వాళ్ళ మదర్ గారు కూడా అక్కడికి వచ్చి, అన్నపూర్ణమ్మ గారు కూడా అక్కడ షాపింగ్ చేసుకుని వెళ్ళేవారంట. ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ కానీ అలాంటిది నెంబర్ 1 ఉండేది. సో దెన్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు హీ హాజ్ విట్నెస్ ద ఫస్ట్ స్కామ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఎవరైతే ఆ ఇల్లు అమ్మారో వాళ్ళ ఓనర్స్ కాదు, అయ్యా, రెంటల్లో ఉన్న వాళ్ళంట. పెద్ద తప్పది. సో మరి ఇంకేమవుతుంది, అది నగలమ్మి పెట్టింటాం. లైవ్లీహుడ్ ఇంకా అదే, ఇల్లు అదే. దెన్ హీ సమ్హౌ మేనేజ్డ్. మళ్ళీ వాళ్ళకి మనీ కట్టేసి అన్నీ చేసిన తర్వాత
Then everything was growing and everything was in peace. ఓకే. లిటరల్లీ మై ఫాదర్స్ కజిన్స్ వీళ్ళు చాలామంది దే లెర్న్ హౌ టు రన్ అ బిజినెస్, హౌ టు లెర్న్ వర్క్, హౌ టు మేక్ అదర్స్ వర్క్ ఫ్రమ్ దట్ స్మాల్ జనరల్ స్టోర్స్ ఓకే. విచ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 500 SFT. ఓకే. ఓకే. లిటరల్లీ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరెవరైతే ఉన్నారో మా డాడీ కజిన్స్ వీళ్ళందరూ దగ్గరగా ఒక 7-8 మంది దాకా దే హ్యావ్ లెర్న్డ్ హౌ టు వర్క్. ఓకే. దే యూస్ టు బికాజ్ వాళ్ళు కూడా విలేజెస్ నుంచి వచ్చి ఇంట్లో ఉండి, అండ్ మా నాన్న చెప్తూ ఉండేవారు ఇల్లు ఒక పెళ్ళిళ్ళులా ఉండేది, రోజుకి అట్లీస్ట్, అంటే మా డాడీ కజిన్సే కాదు మరి వాళ్ళ వైఫ్స్ కూడా ఉంటారు కదా, సో మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇది ఉంటారు, దగ్గరగా రోజుకి ఒక 15 మందికి వండి పెట్టేదానిరా నేను. అంటే ఒక బంది భోజనం లాగా అనమాట. రోజుకి ఇంతమంది ఫుడ్డు ఇది అది అసలు దే యూస్ టు టెల్ అనమాట ఇల్లంతా ఎంత నిండుగా ఉండేది ఏంటి అనేది. సో అలా ఉండేది అనమాట మా ఇల్లు. అండ్ లేటర్ హీ గాట్ అన్ ఐడియా టు సెటప్ అ స్కూల్, పెడితే సంథింగ్ ఇంకా లైఫ్లో అప్గ్రేడ్ అవ్వచ్చు అని చెప్పి. అండ్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. ఓకే. సో ఫస్ట్ క్యాంపస్ అక్కడ ఎస్ఆర్ నగర్లోనే ఎస్టాబ్లిష్. వెంగళరావు నగర్, క్లోజర్ టు ఎస్ఆర్ నగర్. జస్ట్ ఎస్ఆర్ నగర్ నుంచి, ఎస్ఆర్ నగర్ ఇప్పుడు సిగ్నల్స్ అంటారు కదా సార్, అక్కడి నుంచి ఇట్స్ జస్ట్ an half a kilometer. Yes. So it's a old own property or own whatever he has established. He already faced it kada. Yeah. ఇలా రెంటల్స్ వాళ్ళు ఏదైనా చేయొచ్చు అని చెప్పి. Okay. So he made sure that there should be the only property, if it is there, it should be his. Okay. That is how he has. అంత ఎంత ఉంటుంది అది సైజ్ మీది అప్పుడు కొన్న? No, less than an acre. Less than an acre. Okay. But everything his hard earned money. సో స్టార్టింగ్ నుంచి 10th క్లాస్ వరకు ఉందా అక్కడ? Yeah. సో ఫుల్ ఫ్లెడ్జ్ స్కూల్ స్టార్ట్ చేశారు? ఫుల్ ఫ్లెడ్జ్ స్కూల్ అంటే స్టార్ట్ చేసినప్పుడు 5th క్లాస్ వరకు ఉంటుంది, తర్వాత అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. టాకింగ్ అబౌట్ 1980s. ఓకే. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1980. యా. ఓకే. సో అలాగా స్టార్ట్ చేశారు. And he doesn't know anything, but he promised only the employees or whoever so work, మీ వర్క్ మీరు చేయండి, మీరు కింద పడిపోకుండా చూసుకునే బాధ్యత నాది. అసలు 1980లో చదువుకున్న వాళ్ళు సంఖ్య చాలా తక్కువ, ఎడ్యుకేటెడ్ లేరు. మరి ఆ టైంలో టీచర్స్ ఎట్లా దొరికారు మీ తాతగారికి? అదేనండి, వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే. ఓకే. మనకి కావాలనుకున్నప్పుడు దట్ ఈస్ వేర్ యువర్ బ్రిలియన్స్ విల్ స్టార్ట్ టు వర్క్. యూ విల్ స్టార్ట్ టు రీసెర్చ్, you'll start to meet people, you'll start to know about new people around you, and they will try to say, sir మేము ఇది నేర్చుకున్నాం, మేము హెల్ప్ చేస్తాం, మేము చేయగలుగుతాం. బికాజ్ ఆ టైంలో ఎడ్యుకేషన్ ఇస్ అ ప్యాషన్ కదా చాలా మందికి. దట్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సెటప్ అనమాట. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్ విత్ గుడ్ సమరిటన్ హై స్కూల్. ఓకే. యా. అండ్ స్టిల్ అండ్ దట్ ఈస్ ద అవుట్ ఆఫ్ వెరీ ఫ్యూ స్కూల్స్ ఇన్ తెలంగాణ we are permanently recognized by the government. Okay. Yeah. So then Nalanda Junior College and set up chesi. That is how Nalanda brand has been popularized. Okay. Around Hyderabad and India as well. Yes. So alaga it's been 45 years now. We are into multi. So I have a question here. Yeah, please. Just like all other institutes, మీరు ఎందుకు దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయలేదు బ్రాంచెస్ లాగా? సార్ ఇక్కడ మా తాతగారు నమ్మింది ఒకటే సూత్రం, క్వాలిటీగా ఇవ్వాలి అంటే ఒకే దగ్గర నుంచి ఇవ్వాలి. ఓకే. అప్పుడే క్వాలిటీ అనేది నిలబడుతుంది. ఓకే. ఆయన గ్రాసరీ స్టోర్ కూడా అవసరం అయితే ఆయన ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ చేయొచ్చు. చేయలేదే, ఎందుకు? ఉన్నది ప్రొటెక్ట్ చేసుకుంటూ క్వాలిటీ ఎలా ఇచ్చావు అనేదే పాయింట్. సో క్వాలిటీ కమ్స్ ఫస్ట్, నాట్ ద క్వాంటిటీ. సో అప్పుడు క్వాలిటీ కావాల్సిన వాళ్ళు ఎక్కడి నుంచైనా వెతుక్కుని వస్తారు. ఈరోజు ఫుడ్ బ్లాగర్స్ ఇవన్నీ ఎక్కడ క్వాలిటీ బాగుందో అక్కడికి వెళ్ళి రివ్యూలు చెప్తున్నారు, ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు, చాలామంది అక్కడికి వెళ్తున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద క్వాలిటీ. సో దట్ ఈస్ వాట్ హీ కాన్సన్ట్రేటెడ్. అండ్ యా, వస్తున్నప్పుడు ఫస్ట్ 93లో వచ్చిందనమాట ఫస్ట్ ర్యాంక్ అనేది. ఓకే. ఎవ్రీవన్ సర్ప్రైజ్డ్. ఇంటర్మీడియట్ స్కూల్ 10th. ఓకే. స్కూల్ 10th. ఓకే. ఫస్ట్ ర్యాంక్. ఓకే. సో 10th అలా వచ్చేటప్పటికి మేము అందరూ సర్ప్రైజ్ అయిపోయారు, ఫ్యామిలీలో అందరూ, ఎవరు తెలియదు. సడన్గా పాపులరైజ్ అయిపోయి నలంద ఇది అని చెప్పి ఇంత పాపులరైజ్ అయిపోయినప్పుడు అప్పుడు అర్థమైందనమాట, అరే మన క్వాలిటీకి ఉన్న డిమాండ్ ఇటువంటిది అని. మనం కష్టపడితే ర్యాంక్స్ ఆటోమేటిక్గా వస్తుంది.
దట్ ఈస్ హౌ హీ మేడ్ ష్యూర్ అందరు అకాడమిక్స్లో రీఫ్రేమింగ్ ఎలా చేశారు, కావాల్సిన వేరే వేరే అకాడమిషియన్స్ అని మా ఫాదర్ తీసుకొచ్చారు బయట నుంచి. సో సైమెంటేనియస్గా అప్పుడు ఇంటర్మీడియట్లో కూడా ర్యాంక్స్ రావడం మొదలైనవి. ఓకే. లిటరలీ ఫ్రమ్ 94 నుంచి చూస్తే 2014 ర్యాంక్స్ ఉన్నంతసేపు దట్ ఫస్ట్ 1 to 10 ర్యాంక్స్ యూస్ టు బి బిలాంగింగ్ టు నలంద. ఓకే. అండ్ స్టిల్ యూ కెన్ గో అండ్ సర్చ్ ఇన్ పేపర్స్, ఓల్డ్ పేపర్స్లో మీకు దొరుకుతాయి. రిజల్ట్ వచ్చిన డేట్ మీకు తెలిస్తే కనుక మా పేపర్ వాళ్ళే వేసేవారు ఫస్ట్ ర్యాంక్ నలందాకి వచ్చింది అని. సో అలా ఉండేది అన్నమాట. అండ్ లేటర్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ షూర్ కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి అండ్ వీ విల్ గ్రేడ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేద్దాం, లైక్ గ్రేడ్ పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పి వచ్చినాయి. ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్ అప్పుడు ర్యాంక్ పాలిటిక్స్ ఏం నడవలేదా? ర్యాంక్ పాలిటిక్స్ 100% నడుస్తాయండి. మరి మీకు అక్కడే కదా క్వాలిటీ గేమ్ తెలిసేది. మేము క్వాలిటీగా చేసినప్పుడే కదా వాళ్ళు ఎంత చాలా మంది మీద పడిపోతుండాలి ఆ టైంకి. మీద పడతారు. అందుకే కదా వాళ్ళు డైరెక్ట్గా ర్యాంక్స్తో క్వాలిటీతో పోటా పడలేకే కదా దాని గ్రేడ్ పాయింట్స్ చేసేసారు. ఓ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ ర్యాంక్స్ తీసేసి గ్రేడ్ సిస్టమ్ వచ్చింది. ఇట్ ఇస్ ఎ పాలిటిక్స్. ఓకే ఓకే. That is what people are saying. I'm not saying that. Okay, అదే జనాలు మాట్లాడుకుంటున్నారు. ఓకే రైట్. Yeah. రైట్. That is what actually happened. ఓకే రైట్. సో ఇన్ యువర్ ఒపీనియన్, ఓకే ఇప్పుడు ర్యాంక్ సిస్టమ్ చూసారు, మన ఎడ్యుకేషన్ అప్పుడైతే ర్యాంకింగ్ ఉంది, ఇప్పుడు మీరు రన్ చేస్తున్నప్పుడు గ్రేడ్ సిస్టమ్ ఉంది. సో ఏ సిస్టమ్ బెటర్ అనిపిస్తుంది మీకు, ర్యాంక్ ఆర్ గ్రేడ్స్? సార్ ఏదైనా మళ్ళీ ఇందాక చెప్పిన పాయింటే, ఇట్ ఈస్ అ మెజర్మెంట్. ఓకే. అండ్ చదువుకునేవాడికి అన్యాయం జరగకూడదంటే ర్యాంక్ అవసరం లేదు. క్రియేటివ్ వాడికి ఒక ర్యాంక్ తెప్పించడం అనేది కూడా అది కూడా ఒక మెజర్మెంటే కదా. అంటే ఒక లాజికల్ బ్రెయిన్ ఉన్నాడు ఒకలా ఉంటారు, క్రియేటివ్ బ్రెయిన్ వాళ్ళు ఒకలా ఉంటారు. నలంద పాలసీ ఏంటి అంటే మీరు ఇండిసిప్లిన్డ్గా ఉన్నా, లైక్ మీ చిల్డ్రన్ ఇండిసిప్లిన్గా ఉన్న, చదువు రాకుండా ఏమైనా యాక్టివిటీ స్పాయిల్ అవుతున్నా, యూ బ్రింగ్ దమ్ టు నలంద. దట్ ఈస్ వాట్ స్టిల్ క్యారీస్. నలంద వేస్తే వీడు సుధరించిపోతాడు అని ఒక ఇది వరకు ఉండేది. బట్ లేటర్ మై గ్రాండ్ ఫాదర్ డిసైడెడ్ నో, బికాస్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ప్రెషియస్ అండ్ వీ షుడెంట్ డూ సర్టన్ థింగ్స్ అని చెప్పి హీ మేడ్ ష్యూర్. ఎందుకంటే ఇప్పటికి పేరెంట్స్ అంటారు, సార్ మీరు ఎదువరకట్లో కొడితే అందరూ సెట్ అయిపోతారు సార్, మళ్ళీ మీకు అన్నీ కూడా బాగుంటాయంటే నో. మా తన్నులు తిన్నారు, అందరు తిన్నారు. ఈరోజు తన్నులు తిన్న వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లో కూడా ఉన్నారు. పేర్లు ఎందుకులేండి, బాగోదు చెప్పండి, పర్లేదు చెప్పకూడదు. ఒక లూప్ చెప్పండి, డైరెక్ట్గా పేరు కాకపోయినా. పాలిటిక్స్లోనే ఉన్నారు, పాలిటిక్స్లోనే ఉన్నారు, పెద్ద పెద్ద పోలీస్ అకాడమీస్లో ఉన్నారు, డాక్టర్స్లో ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్లా ఉన్నారు, పెద్ద పెద్ద ఆంటర్ప్రినర్ పొజిషన్లో ఉన్నారు, వెల్ సెటిల్ పొజిషన్స్ ఇన్ ఫారెన్లో ఉన్నారు. ఎంతమంది పేర్లు నేను చెప్పుకుంటే వెళ్ళను. ఓకే. సో నా వెరీ వెల్ సెటిల్డ్. అండ్ ఈ రోజుకి అదే అంటారు, ఆ రోజు తన్నులు తిన్నాం కాబట్టి మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. నిజంగా మమ్మల్ని ఆ రోజు డిసిప్లిన్లో పెట్టకపోయి ఉంటే ఈరోజు మేము ఆ పొజిషన్ రీచ్ అయ్యేవాళ్ళం కాదు. దిస్ క్రెడిట్ గోస్ టు యూ అని చెప్పి చాలామంది తాతయ్య దగ్గరకు వచ్చేవారు. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ యూస్ టు బీ. ఓకే. సో బేసిక్గా ఈ పిల్లల మీద పడుతున్న సైకలాజికల్ ప్రెషర్ అండ్ పర్టికులర్లీ దిస్ జెన్జీ, యాక్చువల్గా ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న పిల్లలు జెన్జీ అంటారు, లేకపోతే ఇంకో జనరేషన్ పేరు ఉంది కదా, చాలా ఉన్నాయి, జెన్ ఆల్ఫా అంటారు, జెన్ బీటా, అది ఆల్ఫానో బీటానో. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఆల్ఫానో బీటానో అనుకుందాం. గోయింగ్ ఫర్దర్ ఈ ప్రెషర్ తీసుకునే తత్వం కూడా పోను పడిపోతూనే ఉంది. సో బేసిక్ ఈ ప్రెషర్ తగ్గించే విధంగా ఏమన్నా రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం ఉందా ఎడ్యుకేషన్ సిస్టంలో? అంటే ఇప్పుడు తీసుకోకపోవడం వీ కాంట్ జడ్జ్. సో తరాలు మారే కొద్దీ ఆ లిమిటేషన్స్లో కూడా ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో బేసిక్ ఇప్పుడున్న జనరేషన్ని మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి ఆ ప్రెషర్ని, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఎడ్యుకేషన్ ప్రెషర్ని ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఆ సిస్టమ్ని చేంజ్ చేస్తే కొంచెం ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సింది ఉంటుందా? సార్ నేను సింపుల్ ఒక మాట చెప్తాను, ఏ సిస్టమ్ అయినా ఎలాంటిది ఇంప్లిమెంట్ చేసినా ప్రెషర్ అనేది ఉంటుంది. ఓకే. లెట్స్ స్టిక్ టు ద రియాలిటీ. దీన్ని ఏదో ఫోర్స్గా చెప్పి ఇట్స్ చాలామంది సోఫిస్టికేటెడ్గా చెప్తారు, ఏమంటారు, ఇట్స్ నాట్ అ ప్రెషర్, ఇట్స్ అ ప్లెజర్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటలు వద్దు మనకి. లెట్స్ స్టిక్ టు రియాలిటీ. షుగర్ కోటెడ్ మాటలు వద్దు మనకి. ఓకే. ఇప్పుడు మనకు ఒక సిస్టమ్ ఉంది ఎడ్యుకేషన్లో. హౌ కెన్ యూ ఆస్క్, దాన్ని ఏమంటారు,
ఒక లయన్ని, ఒక చీతాని, ఒక మంకీని, ఒక స్నేక్ని పెట్టినప్పుడు రన్నింగ్ రేస్ పెడితే ఏం నెగ్గుద్ది? సీత. సరే అని చెప్పి ఇట్లా అందరికీ నాన్ వెజ్ తినేది పెడితే కొన్ని నెగ్గుతాయి. అదే స్నేక్ నెగ్గకపోవచ్చు, మంకీ నెగ్గకపోవచ్చు, బికాజ్ దే కార్నివోరస్ యానిమల్స్ కాబట్టి. సో సిస్టంలో ఒకళ్ళు మంచి జరుగుద్ది, ఒకరికి అది వాళ్ళకి అవసరమైన దొరకదు. సేమ్ లైక్ కొలాటరల్ డ్యామేజ్. మన నేషన్ కాపాడే చాలామంది సోల్జర్స్ ఉన్నారు, నేషన్ కోసం ప్రాణాలు ఇస్తారు. వాళ్ళు ప్రాణాలు తీసుకోమని కాదు కదా ఆర్మీ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కొలాటరల్ డ్యామేజ్. ఇప్పుడు సర్టన్ ప్రెషర్స్ వల్ల సర్టన్ చేస్తారు, కానీ డెడికేటెడ్ కొన్ని స్కూల్స్లో అయితే కావాలని ప్రెషర్ పెడతారు. అంటే ఇన్సల్ట్ ప్రెషర్ పెట్టకూడదు. ఓకే, ఇది చదువుకోకపోతే నీ లైఫ్ వేస్ట్. ఓకే, సో దెర్ ఈస్ టైప్ ఆఫ్ ప్రెషర్. సో ఈ ప్రెషర్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ ప్రెషర్ ఉండొచ్చు. ఎస్ నువ్వు చేయగలుగుతావు, నీకేంటి ప్రాబ్లం, నువ్వు చేయలేనిది ఏదీ లేదని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే పుషింగ్ ద లిమిట్స్. ఎస్, బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద 10th mile, ఎయిమ్ ఫర్ ద 11th mile అని. ఎస్, వెన్ యూ పుష్ యువర్ లిమిట్స్, పీపుల్ విల్ ఫాలో యూ. అండ్ ఈ ప్రెషర్లో ఏంటి అంటే చాలామంది ఫీజ్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి కొన్ని స్కూల్స్లోని వాటిల్లోని. ఇప్పుడు అలా చూస్తే ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫీ ప్రెషర్ వల్లే కదా కావాలి. లేకపోతే కొంతమంది వచ్చి ఏమంటారంటే నీ లైఫే వేస్ట్, నువ్వు బతకడం వేస్ట్, నీకు ఇది రాదు. ఇన్సల్ట్ ప్రెషర్స్ పెట్టకూడదు. ఇన్సల్ట్ ప్రెషర్. ఇంకోటి ఏంటి అంటే ఇది చదవకపోతే నీ లైఫే లేదన్నప్పుడు ఆ చైల్డ్ మైండ్లో ఇంకా వేరేది ఏం రిజిస్టర్ కాదు. 1కి 10 సార్లు చెప్తే మైండ్ అదే నిజమని నమ్ముద్ది. వీడి వల్ల అవ్వదన్నప్పుడు సింపుల్గా ఏం చేయాలి, నీ స్కూల్ పేరెంట్కి అప్పచెప్పేయండి. మీరు పేరెంట్కి అప్పచెప్పేసి చేతులు దులుపుకోవద్దు. ఇది పరిస్థితి, ఏం చేద్దామో చెయ్యండి అంటే ఒక ఆన్సర్ దొరుకుద్ది. అప్పుడు ఫాదర్ మాట్లాడటము, మదర్ మాట్లాడటము, టీచర్స్ కలిసి అందరు మాట్లాడటం అనేది జరుగుద్ది. అప్పుడు ప్రెషర్ ఉండదు కదా. ప్రెషర్ అంటే మార్క్స్ ఒకటే కాదండి, చాలా రకాలు ఉంటాయి. ఇది ఒక రకంగా మెంటల్ టార్చర్, మెంటల్ ప్రెషర్ అని అంటారు. కానీ ఇది నేను ఒక సింపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇక్కడ ఒక పెద్ద గ్రనైట్ మార్బుల్ ఒకటే క్వారీ నుంచి బయటకు వచ్చింది. దాన్ని హాఫ్ చేసినప్పుడు ఈ హాఫ్లో ఒక హాఫ్ను కొడుతున్నప్పుడు ఈ గ్రనైట్ని ఒకటేమో బాగా కదిలిందంట. నా వల్ల కాదు, నాకు వద్దు, నేను ఇది చేయలేను, నాకు వల్ల ఇది కాదు అది కాదని ఇట్ వాజ్ మూవింగ్ అంట. అంటే స్లిప్ అయిపోతుంది. సరే ఇది ఇలా కాదని పక్కన పెట్టారంట. నెక్స్ట్ హాఫ్ తీసుకున్నారంట. కొడుతున్నాను అంటే ఎంత ప్రెషర్ అయినా తీసుకుందంట, ఏదంటే అది తీసుకుందంట, ఎలా షేప్ చేస్తే అలా షేప్ తీసుకుందంట. ఇక ఏ మోల్డ్లో కావాలంటే ఆ షేప్లోకి వెళ్ళిందంట ఇది. సో ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మార్బుల్ గుళ్ళో దేవుడు అయింది, ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మార్బుల్ అందరూ ఎక్కి మెట్ అయింది. వెరీ వెల్ సార్. సో ప్రెషర్ అనేది ఆ టైంలో తీసుకుంటే మనల్ని మనం మార్చుకోగలుగుతాం. సో హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. సో ప్రెషర్ని హ్యాండిల్ చేయటం అగైన్ ఇట్స్ అ లైఫ్ స్కిల్. See, pressure is everywhere and everyone should learn how to handle the pressure and how to work under a pressure. Yes. Actually, it's an art. ఎవరైతే ప్రెషర్లో వర్క్ చేస్తారో వాళ్ళు లీడర్షిప్ ల్యాడర్ ఎక్కుతారు. సో డోంట్ యూ థింక్ ఆ స్కూల్లో ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం, మేబీ నేను జస్ట్ స్కూల్ అని చెప్పట్లేదు, పేరెంట్స్ అండ్ టీచర్స్ టుగెదర్, స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ టుగెదర్ ఈ ప్రెషర్ హ్యాండిలింగ్ని చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? సార్ ఇప్పుడు ప్రెషర్ హ్యాండ్లింగ్ అదే అంటున్నాను, చాలా రకాల ప్రెషర్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటని కాదు. బట్ సమ్వన్ షుడ్ టెల్ కదా వాట్ టైప్ ఆఫ్ ప్రెషర్ దట్ వి ఆర్ గోయింగ్. ఇప్పుడున్న జనరేషన్కి వాడికి ప్రెషర్ అని వర్డ్ చెప్తేనే అది ఇన్కల్కేట్ చేసుకుంటాడు. దీస్ కిడ్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ట్రామా. నాకు మొన్న తెలిసిన ట్రామా అంటే ఏంటని ఎగ్జాక్ట్లీ ట్రామా తెలియదు, స్ట్రెస్ అంటే తెలియదు, ఏమైందిరా అంటే తలనొప్పని వాళ్ళు అందే. ట్రామా అంటే ఏం మాటలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సార్ ఎప్పుడైతే ఇప్పుడు సెల్ ఫోన్స్ టీనేజర్స్ని ఎందుకు యూజ్ చేయొద్దు అంటారు? ఓవర్ ద ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ విల్ స్పాయిల్ యువర్ మైండ్. లేనిది వాడికి ఉన్నా తెలిసినా కానీ కొత్తది ఏదో చెప్పామనుకోండి, పిల్లలు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే ఇది నథింగ్, ఇది ఏమీ లేదు, ఇది చిన్నపిల్లలకి ఇది ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ కూడా ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాడు,
గుచ్చుకుంటుంది కరెక్టే, కానీ మెడిసిన్ వెళ్ళాక ఎవరికి సార్ బాగుపడేది? పేషెంట్. మరి నాకు ఇంజెక్షన్ వద్దు అని ఆ చిన్న పెయిన్ ఎవరైతే తీసుకోలేదో కొత్తని వేసుకుంటారు. అదే డాక్టర్ వచ్చి ఇది గుచ్చుతున్నాను, నీకు పెయిన్ ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది అంటే ఎవడైనా అవుట్ ఆఫ్ 10 ఒక్కడు తీసుకుంటాడా సార్? It is all about how we say first. You shouldn't underline certain words to children. Okay. When you underline certain words, you are creating a perception in their brain. అక్కడ ప్రెషర్ లేకపోయినా ప్రెషర్ అనుకుంటారు. ఓకే. సో డోంట్ యూ థింక్ లైక్ ఇప్పుడు మీరు ఈ మాట వాడారు కాబట్టి లైక్ ఫోన్లు యూజ్ చేయడం వల్ల ఓవర్ ఇన్ఫర్మేషన్ కావాల్సిన దానికి ఇన్ఫర్మేషన్ ఇస్ నీడెడ్, బట్ ఆ ఏజ్ కదంటే ఎక్కువ దే కాన్ ప్రాసెస్ ఇట్. సో బేసిక్గా దీంట్లో ఎడ్యుకేషన్లో భాగం కింద డిజిటల్ ఎడ్యుకేషన్ పేరుతోటి ఆన్లైన్ క్లాసెస్ XYZ. ఆఫ్ కోర్స్ అది తప్పని పరిస్థితుల వల్ల మనం ఇంట్రడ్యూస్ చేయబడి ఉండొచ్చు కోవిడ్ అండ్ ఆల్ వల్ల. వన్స్ యాక్సెస్ అంటూ వచ్చింది అని అంటే, ఇప్పుడు కత్తి వచ్చింది అని అంటే అది డిఫెన్స్కి వాడచ్చు, అటాకింగ్కి వాడచ్చు. ద సేమ్ ఫోన్ వచ్చింది అని అంటే లెర్నింగ్కి వాడచ్చు, ఇంకో దానికి వాడచ్చు, దిగిపోవడానికి కూడా దేనికైనా వాడచ్చు కదా. సో డోంట్ యూ థింక్ ఇప్పుడు చేసిన ఈ పరిణామాలన్నీ డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ నిజంగానే పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంటాయా? సార్ ఇక్కడ సింపుల్ ఒకటే, మీరు ఫోన్ని నేర్చుకోవాలంటే ఎలాగైనా వాడుకోవచ్చు. దాని నుంచి మనం వేరే కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా తెలుసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ బికాజ్ దట్ ఈస్ యువర్ ఫోన్ అండ్ దట్ ఈస్ యువర్ హ్యాండ్. ఇదివరకు పెద్దలు చెప్పేవారు, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. కరెక్టే, అది ఫోన్లు వచ్చేది కానీ తెలియలేదు చాలామందికి. నిజంగా మన చేతుల్లో ఫోన్లోనే ఉన్నాయి. దట్స్ ట్రూ. యాక్చువల్లీ రీసెంట్గా వింటున్నా, అదేంటి 3rd క్లాస్ పిల్లలు 4th క్లాస్ పిల్లలు గర్ల్ ఫ్రెండ్ లవ్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఐ వాస్ సర్ప్రైజ్డ్. బేసిక్గా ఇదంతా అవైలబిలిటీ అంటే వాళ్ళకి తెలియదు. యాక్చువల్లీ దే డోంట్ నో వాట్ ఈస్ లవ్ ఈస్. బేసిక్గా వాళ్ళ చేతిలో ఆ ఫోన్ ఉండి అందులో వాళ్ళు ఏదో చూసి దాని ద్వారానే ఏంటంటే వాళ్ళ మైండ్లోకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఐదర్ వే అది ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది కదా. ఐ బిలీవ్ దాని డిజిటల్ ఎడ్యుకేషన్ అసలు దాన్ని తీసి పక్కకు పడేసి ఓవర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలి, బోర్డ్ ఎడ్యుకేషనే కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్? సార్ ఇప్పుడు మీరు క్వశ్చన్ అన్నారు, వాళ్ళకి ఏజ్లో తెలియదని లవ్ అంటున్నారని మీరు అన్నారు. ఓవర్ ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు సార్, అది స్టిల్ ఇట్ ఈస్ అ ట్యాబు. ఇంట్లో మాట్లాడుకోరు కొన్ని వాటి గురించి. అంటే దీని గురించి మాట్లాడాడంటే వీడు చెడిపోయాడు అంటారు, కానీ అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ ఎవరన్నా, అదంతా తప్పమ్మా, ఇలా కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ దిస్ వన్. మీకు ఉండేది ఇట్స్ అ ఫ్రెండ్షిప్. పర్సెప్షన్ మైండ్లో మార్చాలి. అండ్ ఫోన్లో వాళ్ళు చూసింది కూడా మర్చిపోతారు. ఇప్పుడు మా స్వీట్స్ అందరికీ మంచిదే అండి, బాగుంటుంది, నోట్లో బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. బట్ డయాబెటిక్ మంచిది కాదు స్వీట్స్. కానీ డయాబెటిక్ ఉన్నవాడు స్వీట్ కంట్రోల్ చేసుకోకపోతే చచ్చిపోతాడు. సో అలాగా ఎవరి కంట్రోల్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ మీరు ఇప్పుడు బోర్డ్ ఎడ్యుకేషన్ ఇది అన్నా చూసారా, ఎనీ ఎడ్యుకేషన్ వెన్ యూర్ లెర్నింగ్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మీరు ఎంత ఎక్వైర్ చేసుకుంటే అంత బెటర్. బికాజ్ అది మనల్ని ఒక పొజిషన్ నిల్చోబెడుతుంది. మళ్ళీ అది ఓవర్ నాలెడ్జ్ అయినా మళ్ళీ ఎక్కువ లాజికల్గా ఓవర్గా మాట్లాడతాం. ఓవర్ ప్రాసెసింగ్ కూడా బ్రెయిన్స్ చేయలేవు కదా, లైక్ దే ఆర్ లేత బుర్రలు అయ్యాను. ఏదైనా సార్ నా దృష్టిలో ఏంటి అంటే ఐ ఫాలో 4 pillars: IQ, EQ, CQ and SQ. ఓకే. IQ is intelligent quotient. You, me, everyone in this world who are born with like as a normal human, I'm not talking about special children or anything, normal human, we have a ample IQ. Next is EQ, which is slowly every year when the child grows it is decreasing, emotional quotient. దాన్ని ఎలాగ మనం ఎంకరేజ్ చేస్తే ఈ IQ ఉన్న దానికి EQ సపోర్ట్ సిస్టమ్ కింద ఉంటుంది. ఓకే. థర్డ్ వన్ ఇస్ CQ, అంటే కమ్యూనికేషన్ క్వోషంట్. ద చైల్డ్ నోస్ టు టాక్ బట్ డజంట్ నో హౌ టు టాక్. ఓకే. సో పిల్లలకి మాట్లాడటం ఒకటే కాదు, ఎలా మాట్లాడాలో కూడా నేర్పించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో ఇంటికి వెళ్తారు, నాక్ చేస్తారు, ఫస్ట్ ఎవరు వచ్చి డోర్ తెరుస్తారంటే పిల్లలే. అవును. క్యూరియాసిటీ. ఎవరు నువ్వు, ఎవరు కావాలి అంటే పిల్లోడు కదా అని వదిలేస్తాం. మరి అదే డెవలప్ అవుతుంది, అదే వేరే రకంగా వెళ్తుంది. బట్ ఇది హలో సార్, ఐఎమ్ హిజ్ సన్ ఆర్ డాటర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నప్పుడు దట్ షోస్ ద వే దే ఆర్ కమ్యూనికేటింగ్.
That shows the impact of the school. Yes. Okay. Yeah. And fourth one is strategic quotient. Okay. The child knows, or anyone in this globe, they have to achieve their goal. But they don't know the strategy, how to approach. సో వాళ్ళకి ఇంచ్ టు ఇంచ్ చెప్పాలన్నమాట. నీకు పైప్ లైన్స్ అంటారు కదా, 1 to 10 పైప్ లైన్స్ ఉంటే 5th దొరికిందా పెట్టే, 3rd దొరికిందా పెట్టే, 10th దొరికిందా పెట్టేసే, వచ్చింది పెట్టే. తర్వాత ఇదంతా ఒక పైప్ లైన్ క్రియేట్ అయినప్పుడు నీకు స్ట్రాటజీ అవుద్ది. ఇది తర్వాత ఎప్పుడో పనికి వస్తుందని మర్చిపోవద్దు. ఇది ఉంటేనే నీ గోల్ అనేది క్లియర్గా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ కనపడదు. ఈ 4 pillars మీదే I take care of the education. Okay. So nice. So basic ఇప్పుడు మీరు private institute, like you have lots of resource. You can spend money because you collect fees. Yes. But when it comes to the government schools, frankly speaking, even government spends lots of money. Here and there, as per the data that I have read, 60 నుంచి 75,000 రూపాయల వరకు కూడా పర్ స్టూడెంట్ ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఆల్రెడీ అని చెప్పేసి ఐ హ్యావ్ సీన్ ఫ్యూ పేపర్స్. బట్ వాట్ ఎవర్ ద రీసెర్చ్ వర్క్ దట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, అంటే మీలాంటి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసే రీసెర్చ్ వర్క్ అక్కడ గవర్నమెంట్ దగ్గర ఇంకెక్కువ అవైలబిలిటీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ అవైలబిలిటీ ఆఫ్ నెంబర్స్ ఆల్సో. వాళ్ళు ఇంకా బెటర్గా చేయగలుగుతారు, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ముందు తెలుస్తుంది అన్నిటికీ. బట్ ఆ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చదివే పిల్లలకి అని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మధ్యలో చదివే పిల్లలకి మధ్యలో ఈ గ్యాప్ మాత్రం ఎప్పుడు పెరిగిపోతూనే ఉంది. సో బేసిక్గా ఏంటి, వాట్ ఈజ్ యాక్చువల్లీ క్రియేటింగ్ దట్ గ్యాప్? సింపుల్ సార్, నేను మీకు ఫుడ్తోనే కంపేర్ చేస్తాను. యూ గెట్ అ బర్గర్ ఇన్ అ నార్మల్ రోడ్ సైడ్ బేకరీ. ఓకే. యూ గెట్ అ బర్గర్ ఇన్ మెక్డానల్డ్స్. యూ గెట్ అ బర్గర్ ఇన్ కోహినూర్, ITC కోహినూర్. యూ గెట్ అ బర్గర్ ఇన్ ఫలక్నోమా. రోడ్ మీద తీసుకుందేమో 10 రూపాయలు, మెక్డానల్డ్స్లో తీసుకుంటే 100 రూపాయలు, కోహినూర్లో తీసుకుంటే 1000 రూపాయలు, ఫలక్నామాలో తీసుకుంటే ఫర్ ఇన్స్టెన్స్ 5,000 రూపాయలు అనుకున్నాం. బర్గర్ అదేగా. అవును, అంటే బర్గర్ ఒకటేనంటే మళ్ళీ అగైన్ అక్కడ క్వాలిటీలు మారుతుంది కదా, ద టైప్ ఆఫ్ బ్రెడ్ దే యూస్. ది ఆన్సర్ ఏంటి అంటే ద టైప్ ఆఫ్ బ్రెడ్ ఒకటే కదండి, సర్వీస్ కానీ ఇది కానీ చాలా మారుతాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. వాట్ యూ వాంట్. ఈరోజు మనీ కావాలనుకున్నా మీరు సప్పో చేసిన మనీ వస్తుంది, ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు అర్థమైందా? సో గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు చాలా డిప్లొమాటిక్గా చాలామంది మాట్లాడతారు. బట్ నేను అనేది ఏంటి అంటే ఉన్నవాళ్ళు కూడా, కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డబ్బులు ఉన్నవాళ్ళు కూడా కావాలని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం తినడానికి డబ్బులు లేని వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అప్పు చేసి మరి. ఓకే. సో ఇట్ ఈస్ అబౌట్ ద క్రౌడ్ యు ఆర్ చూసింగ్ ఫర్ యువర్ చైల్డ్. ఓకే. వై? బికాజ్ వాళ్ళు ఏ క్రౌడ్తో ఉండాలి, వాళ్ళు ఎవరితో చదువుకోవాలని మీరు డిసైడ్ చేస్తున్నారు. ఓకే. గవర్నమెంట్ దాంట్లో దానికి ఏంటంటే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ చూస్. ఈరోజు అంటున్నారు, ఇన్ని మాట్లాడుకుంటున్నాం, ఇంతమంది గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు, ఇంత పెద్ద గవర్నమెంట్ జరుగుతుంది, ఇన్ని జరుగుతున్నాయి. యాజ్ అ ప్రైవేట్ స్కూల్ నన్ను అడిగారు, కానీ బయట ఎంత గవర్నమెంట్ నడిపినప్పుడు ఒక పెద్ద పొజిషన్లో ఉన్న సివిల్ సర్వెంట్స్ కానీ, లేకపోతే ఇదే పెద్ద పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఒఫీషియల్స్ కానీ ఎంతమంది వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించారు, గవర్నమెంట్ కాలేజీలో చదివి. అదే నా ప్రశ్న, అదే ఎందుకు వాళ్ళు చదివించలేకపోతున్నారు, నడిపేది వాళ్ళే అయినప్పుడు. అది మీరు గవర్నమెంట్ని అడగాలి సార్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. మీరు చదివించండి, చదివించకపోండి, ఐఎమ్ ఓకే విత్ ఇట్. చాలామంది క్వశ్చన్ ఆన్సర్ వెతుకుతున్నారు, గవర్నమెంట్ తీసుకోవాలి ఆన్సర్. వీళ్ళ పిల్లలు ఇందులో చదవాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చదివించుకుంటున్నారు. అదే గవర్నమెంట్ దాంట్లో చదివించాలంటే చదివించుకుంటారు. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్, వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ దాంట్లో చదివారుగా. ఆయన అంత పెద్ద ఆయన ఎవరు లేరు, ఆయన పిఎం కింద కూడా చేశారు కదా. కానీ చనిపోయేటప్పుడు ఆయన దగ్గర చిరిగిపోయిన బట్టలు తప్ప ఇంకేమీ లేవు. సో ఇట్స్ ఎ చాయిస్. ఇట్స్ ఆల్వేస్ అ చాయిస్. మీకు ఏ టైపు లైఫ్ ఉండాలో అని డిసైడ్ చేసుకునే ఫ్యాక్టర్ మీకు ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్. దాంట్లో ఎవరిని మనం క్వశ్చన్ చేయటం లేదు, బికాజ్ యూ చూస్. బట్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఎడ్యుకేషన్ ఇస్ బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్.
ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ కాస్ట్ హియర్ అండ్ దేర్ 12 to 15%తో గ్రో అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్. స్టాండర్డ్గానే 10% ఇంక్రీజ్ చేస్తాము. స్పెషల్ కేసెస్ ఎక్స్పెన్సెస్ పెరిగినప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినప్పుడు వీల్ ఇంక్రీజ్ ఇట్ ఈవెన్ మోర్ హైయర్. సో లుకింగ్ ఎట్, నేను ఒక ఫైనాన్షియల్ వెల్త్ మేనేజర్గా చాలామంది ఫైనాన్షియల్స్లో చూస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్ నేను ఒక లైఫ్లో చూసేది పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషనే. అది చాలా ఎక్కువగా పెరగబోతుంది కూడా అనేది ఐ కెన్ యాంటిసిపేట్. సో అంత ఖర్చు పెట్టి ఈ స్కూల్స్కి పంపిస్తున్న ఈ పేరెంట్స్కి ఇప్పుడు నిజంగానే అంత రియల్లీ అంత ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ లైక్ ఎ వెస్టర్న్ కంట్రీ మనకు దొరుకుతుందా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో అక్కడిది ఇక్కడ మనం ఇంప్లిమెంట్ ఏమీ చేయలేమా? బేసిక్గా ఇండియా ఎండ్ ఆఫ్ ద డే ఒక లేబర్ కంట్రీగా మిగిలిపోతుంది. వీఆర్ హార్డ్లీ బికమింగ్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ వన్ కంపెనీ. వీఆర్ నెవర్ క్రియేటింగ్ ఎనీ ఆఫ్ ద కంపెనీస్. వీఆర్ థాట్ టు గెట్ ఎంప్లాయిడ్, నాట్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. అంత ఖర్చు పెట్టి చదివిన తర్వాత కూడా. అండ్ సాడ్ రియాలిటీస్ ఇట్ విల్ బికమ్ ఈవెన్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇంకా ఎంప్లాయీగానే మిగిలిపోతుంటామా? ఏం ఇంప్లిమెంట్ చేయలేమా అక్కడి నుంచి ఇక్కడికి? సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇటలీ అనే ఒక కంట్రీ ఉంది సార్, 70% ట్యాక్సేషన్ వేస్తుంది, కానీ ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ ఈ కంపేర్ చేస్తారు. మన ఇండియా అంతే సార్ 30%. సరే, డైరెక్ట్ ఇండైరెక్ట్ మొత్తం కలిపారంటే హియర్ అండ్ దేర్ ఇట్ విల్ బి 50 అగైన్. నేను ఇట్ విల్ బి 50. నేను ఇన్కమ్ ట్యాక్స్ అని నేను మాట్లాడలేదు. 50 ట్యాక్స్ మొత్తం కలిపి. నేను అనేది ఇండియా పాపులేషన్ ఎంత? 150 కోట్లు. అంటే వరల్డ్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. అంటే ఒక 1 స్క్వేర్ ఫీట్కి మీరు 1 స్క్వేర్ ఫీట్ అంటే ఎంత? ఆ 1 స్క్వేర్ ఫీట్కి ఎంతమంది మనుషులు పడుతున్నారు ఆ స్క్వేర్ ఫీట్లో? అర్థమైందా సార్? సో ఇప్పుడు రానున్న ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అవుతున్నాయంటే ఒక ట్యాక్సేషన్ పాలసీ అని ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి తీసుకోవాల్సిన డెసిషన్స్. సో ఈ పాలసీ మేకర్స్ దాంట్లో దీన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారు అని మనకు తెలియాలి. సో మీకు కావాల్సిన ఆన్సర్ రావాలి అంటే డైరెక్ట్ ఒకటే అడగాలి, ఈజ్ గవర్నమెంట్ పాలసీస్ చేసినప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ, మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు ఈ డబ్బులు ఎటు రొటేట్ చేశారు, ఒక్కొక్క స్టేట్కి ఎంత వెళ్ళి అని డేటా మనకి ఎందుకు ఇవ్వరు? అప్పుడు ఇస్తే తెలిసిపోద్ది కదా సార్ మనం ఎంత ఛార్జ్ చేయాలి, ఏం చేయాలి అనేది. సో ప్రతి వాళ్ళకి మన వాల్యూ ఎందుకు పడిపోతుందో అర్థం కాదు, ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఇప్పుడు లక్కీగా ఇప్పుడు థ్యాంక్స్ టు ద ప్రెజెంట్ గవర్నమెంట్ ఇప్పుడు జిఎస్టీ అన్నీ కూడా రెగ్యులేట్ చేశారు కదా, ఇప్పుడు తగ్గినాయి. సో తగ్గాల్సిన చోట తగ్గుతుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ బంగారం పెరుగుతూ ఉంటే ఎవడు అడగడు, సినిమా టికెట్ పెరుగుతూ ఉంటే ఎవడు అడగడు, పెట్రోలియం పెరుగుతూ ఉంటే ఎవడు అడగడు. మీకు కనిపించే వ్యక్తులు ఉన్నప్పుడు అడుగుతారు సార్. స్కూల్ రెగ్యులర్ కనపడుతుంది, కానీ ఇక్కడ స్కూల్లో కూడా చెప్పేది అదే టీచర్లు, అదే మనుషులు, అది మర్చిపోతారు. నేను చెప్పేది ఏంటి అంటే ట్రీట్ దెమ్ లైక్ ఫస్ట్ హ్యూమన్స్. మీలాగే మీ నాలెడ్జ్ ఉంటే నిజంగా ఎక్కడైనా బతకచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే నాలెడ్జ్ ఆ పవర్ ఇస్తుంది, ఇట్ విల్ గివ్ యూ ఎర్నింగ్ కెపాసిటీ. కానీ వాళ్ళ గురువుల్నే మీరు ఏదో డబ్బుల కోసం చేస్తున్నారు, ఇది చేస్తున్నారని ఈ మోటివ్ ఫస్ట్ బయటికి రావాలి. ఓకే, మీరు అనొచ్చు ఫీజులు పెరిగినాయి అని. ఇప్పుడు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కలా వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు ఒక స్కూల్ క్రేజ్లో ఉందనుకోండి, మేము ఎక్స్ట్రా ఇచ్చైనా మేము జాయిన్ అవుతాం, మాకు సీట్ పెట్టండి అంటారు. ఒక స్కూల్ వీక్ ఉందనుకోండి, ఎవరు జాయిన్ అవ్వరు. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద చాయిస్. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఇది వరకు నేను ఏదో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూశాను. 1 లీటర్ పెట్రోల్ 3 రూపీస్ ఉంది. అవును, 3 రూపీస్ ఉన్న పెట్రోలు ఈరోజు ఎంత అయింది? 100 రూపాయలు. మరి కట్టిన ట్యాక్సేషన్ అన్ని ఎటు వెళ్తున్నాయి? అంతే కదా. ఒక మనిషిని అడగాలంటే చాలా అడగచ్చు సార్, కానీ అది నడిపేవాడికి ఆ బాధ తెలుస్తుంది. ఈరోజు మీరున్నారు, మీ శాలరీ పెరగకపోతే వుడ్ యూ వర్క్ ఇన్ ఎనీ కంపెనీ సార్? డెఫినెట్లీ నో. ఎనీథింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి అప్రిషియేటెడ్. అప్రిషియేటెడ్. అది ఏంటి అంటే ఉన్న ఇష్యూస్ బట్టి అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వివలెంట్, మన ఫీజు కానీ ఇది కానీ, ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వివలెంట్ మన వాల్యూ ఆఫ్ రూపీ ఈక్వివలెంట్ టు మన కువైట్ డిన్నర్ అనుకోండి, అప్పుడు తక్కువేగా, అప్పుడు కొన్ని 100 రూపాయల్లోనే ఫీజు అయిపోద్దిగా. అంత క్వాలిటీగా అవ్వాలి అంటే మన స్ట్రక్చరైజ్ అవ్వాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్, యూ కెనాట్ క్వశ్చన్ ఎనీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్. ఒక దగ్గర ఎక్కువ చేస్తే ఇంకో దగ్గర తక్కువ అయిపోద్ది, ఒక దగ్గర తక్కువ చేస్తే ఇంకో దగ్గర ఎక్కువ అయిపోతుంది. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయటంలోనే యూ బీయింగ్ ఎ వెల్త్ మేనేజర్, యూ నో
మచ్ బెటర్ ఇన్ అన్ అడ్వాన్స్ స్టేట్, హౌ ద ఎకనామిక్స్ వర్క్. మనకు కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడున్న లేటెస్ట్గా ఈ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే తర్వాత నా దగ్గర డబ్బులు ఉంటే తర్వాత నేను ఎలా ఖర్చు పెట్టుకోవచ్చు అని ఆలోచించాలి. సో ప్లానింగ్ ఈస్ నీడెడ్ ఫైనల్ మా దగ్గరికి. ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ప్రోడక్ట్ ఇదే కదా. అంతే. సో కానీ ఆ రీచ్ అవ్వటం, ఆ నాలెడ్జ్ నేర్చుకోవటం అనేది స్కూల్లోనే అవుతుంది. ఇప్పుడు నేను అనేది ఒకటే గవర్నమెంట్ని, మీరు ఇన్ని బుక్స్ ఇస్తారు, ఇన్ని రాసేవాళ్ళు ఇన్ని రాసినప్పుడు దీంట్లో ఎదటానికి ఎందుకు రాయరని నేను అడిగాను అనుకోండి, నోరు మూసుకొని చెప్పించే, లేకపోతే నీ ఇది పీకేస్తామంటారు రిజిస్ట్రేషన్. Of course, That was the point exactly. See, when you take an Western education culture, they will teach how to live. They have adapted everything from India and they have spoiled our complete education system. Then why are we not adapting our own culture? మరి అదే అంటున్నాను, దీనిపైన చాలా మంది లేయర్స్ ఉన్నారండి. అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ తెలుసో తెలియకో ఏమేం తెలుసు. ఇప్పుడు ఇది వరకు మనం లెర్న్ట్ అబౌట్ ముఘల్స్, ఈ రోజు వాళ్ళే వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే ముఘల్స్ మేము తీసేసాం వేరేది పెట్టామంటున్నారు. పెట్టాలి అనుకుంటే చాలా పెట్టచ్చు, తీసేయాలంటే చాలా తీసేయచ్చు. ఈ డెసిషన్ ఫ్యాక్టర్ వెన్ ఇట్ ఈస్ ఆన్ ద బోర్డ్స్, దిస్ క్వశ్చన్ గోస్ టు ద బోర్డ్, నాట్ టు మీ. ఐఎమ్ జస్ట్ రిలయింగ్ ఆన్ దెమ్. ఇప్పుడు నా డెసిషన్ బట్టి నేను చేశాను అనుకోండి, నీది బోర్డే కాదు, నేను నీ దగ్గర ఎందుకు జాయిన్ చేస్తానంటారు పిల్లల్ని. అప్పుడు సో ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ సిస్టంలో వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది అవసరం. అంటే లైక్ ద పీపుల్ హూ ఆర్ రూలింగ్ అస్ లేయర్స్, వాళ్ళు చేంజ్ చేయకుండా మనం ఏమీ చేయాలనుకున్నా ప్రాక్టికల్. నేను మళ్ళీ అదే అంటున్నాను సార్, వాళ్ళు ఏదో తప్పు చేశారని నేను బ్లేమ్ చేయట్లేదు. నేను క్లియర్ కట్గా నేను ఏమంటున్నాను అంటే, ఒక దగ్గర తగ్గిస్తే ఒక దగ్గర పెరుగుద్ది, ఒక దగ్గర పెరిగితే ఇంకో దగ్గర ఎండ్ ఆఫ్ ద డే నా డిమాండ్ ఏంటి అని అంటే, నాకు బతకడం నేర్పాలి సార్ మా పిల్లలకి. ఇప్పుడు మీరు అన్ని సబ్జెక్టులు నేర్పుతున్నారు, ఓకే, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఉద్యోగం చేసేది ఎందుకు, ఒక చదువు చదివేది ఎందుకు, ఒక ర్యాంక్ వస్తుంది, ఒక ర్యాంక్ వస్తే ఏమొస్తుంది, మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే ఏమొస్తుంది, మంచి జీతం వస్తుంది. కానీ ఫైనల్గా బతకాలి కదా వచ్చిన దాంతో, మరి అదే ఎవరు నేర్పుతారు? అదే అంటున్నాను సార్, ఈ రోజు సంవత్సరానికి ఒక రకంగా మారిపోతుంది లోకం. ఏమని బతకమని బేసిక్స్ అయితే ఈ రోజు బతకడం నేర్చుకోవాలి అంటే నేను ఫార్మింగ్ నేర్పించాలి సార్. సార్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి వీ డోంట్ నో హౌ టు ఇన్వెస్ట్, వీ డోంట్ నో వాట్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్, వీ డోంట్ నో హౌ ద ఇంట్రెస్ట్ రేట్ వర్క్స్, వీ డోంట్ నో హౌ ద కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వర్క్స్. ఇవన్నీ మనకి ఏదో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్లో చూసి నేర్చుకున్నాం. కానీ దిస్ హ్యాస్ టు బి థాట్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ సో దట్ బై ద టైమ్ యాక్చువల్లీ మనం ఆ లెవెల్కి వచ్చి ఎర్నింగ్ చేసే టైంకి మనం మెచ్యూర్డ్గా డెసిషన్ మేకింగ్లోకి తీసుకోగలుగుతాం. నేర్పిస్తున్నాను ఇలాంటి వాటికి పనికి వస్తుందనే కదా నేను ఎర్లీగా స్టార్ట్ చేశాను. సో ద పాయింట్ హియర్ ఈస్ ఎవ్రీ స్కూల్ ఈస్ డూయింగ్ ద సేమ్. నో, బట్ వై? ఖర్చు అని కాదు, అదే వెరీ గుడ్ పాయింట్. ఇక్కడ ఖర్చు అనేది ఒకటే కాదండి, అడాప్షన్. మీకు దాన్ని తీసుకునే మనుషులు లేనప్పుడు, ఇప్పుడు మీరు ఉన్నారు, యు ఆర్ గుడ్, మీరు ఫైనాన్షియల్లో ఇలా నాలెడ్జ్ బాగానే ఉన్నారు, సడన్గా నేను ఏఎంఎల్ గురించి మాట్లాడితే కెన్ యూ అడాప్ట్? డెఫినెట్లీ నో. ఎగ్జాక్ట్లీ. బట్ ద పాయింట్ హియర్ ఈస్ ఫైనాన్స్ ఈజ్ ఎవ్రీవన్స్ బ్లడ్ లైన్. నేను అదే అంటున్నాను, ఇప్పుడు మీరు ఫైనాన్స్ ఈజ్ ఎవ్రీవన్స్ బ్లడ్ లైన్ అంటున్నారు. ఇన్ ఫ్యూచర్ ఏఐ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ బ్లడ్ లైన్. డెఫినెట్లీ yes. I have to adapt if it is the blood line. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు బ్లడ్ లైన్ అయినా బ్రెడ్ అర్నర్ అయినా కొత్త నేర్చుకోవాలి అంటే ఇట్ ఈస్ చాలా పెద్దది సార్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ అనేది. కానీ ఒక లైన్లో వాళ్ళకి వెళ్ళాలన్నప్పుడు రూట్ ఎప్పుడైతే మనం బలంగా ఉంటుందో స్టెమ్ ఆల్రెడీ బలంగా ఉంటుంది, ఆటోమేటిక్గా మా ట్రీ కూడా పెరుగుతూ ఉంటుంది. మేము ఇక్కడ చెప్పేది రూట్ వాల్యూ దగ్గర నుంచి నేర్పిస్తాం. ఇప్పుడు మనకి 8th క్లాస్లో 9th క్లాస్లోనే కదా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ వచ్చి అది వచ్చినప్పుడు మనం రెగ్యులర్ లైఫ్లో ఎలా ఉపయోగించుకున్నాం అని మనం లెక్కలు వేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నాకేదో ఫార్ములా వచ్చేసింది, మనమే మోసం చేసుకున్నాం. ప్రాక్టికల్లీ స్పీకింగ్ అదేదో సబ్జెక్ట్లో ఫార్ములా వాడడం కానీ జీవితంలో ఉపయోగపడుతుంది అని కూడా తెలియదు. నో వన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ విత్ రియల్ ఎగ్జాంపుల్స్. I don't know about your teachers, but my teachers, I also studied in the same school. My teachers explained. Your school. My school only. ఇప్పుడు కూడా మేము అదే చేస్తున్నాం. Yeah, okay. Why? Because ఇది ఎక్కడ యూటిలైజ్ చేయాలో మేము చేసాం. Okay. మీకు ఇది ఒక ఫార్ములా, అప్పుడు మీ యాజ్ అ చైల్డ్ మోసం చేసుకున్నా కూడా తప్పే కదా. బట్టి కొట్టాం చేసేసాం అంటే అక్కడతో అయిపోయింది కదా. మీరు ఎందుకు యూ వాంట్ ఫూల్ యువర్ పేరెంట్స్, సో యువర్ పేరెంట్స్ కెన్ ఫూల్ ద సొసైటీ విత్ ద మార్క్స్. సో ఇప్పుడు అక్కడ రాసిన దానికి మాకు మైండ్లో ఏముందో మాకేం తెలుసు సార్, వీడికి అర్థమైందా అర్థం కాలేదా, బట్టి కొట్టాడా రాశాడా.
ప్రతి వాళ్ళ మైండ్లో మేము చదవలేము. అదే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నా కూడా ఒక టీచరే సార్ ఆగి ఆన్సర్ చెప్పేది. ఎస్ ట్రూ. మీకు ఎవ్వరూ చెప్పరు ఈ సొసైటీ. గురుస్థానంలో ఉన్నవాడు ఓపిక ఎక్స్ట్రా టైం అయినా పని చేసి మరి దాన్ని ఫినిష్ చేస్తాను. అది నేను ఒప్పుకుంటాను. అది మీ పాస్ట్లోకి వెళ్ళి మీరు చూసినా మీరు నేను ఆలోచన ఒప్పుకుంటాను. అది ఎస్. లైఫ్లో అలా చాలా ఉంటాయి. కానీ ఒక్కసారి స్కూల్ దాటిన తర్వాత మీరే నేర్చుకోవాలి. తర్వాత గుర్తొస్తాయి, అరే స్కూల్లో నాకు ఈ కాన్సెప్ట్ చెప్పారు కదా, అరే నాకు ఇది చెప్పారు కదా. ఇప్పుడు ఒక స్కూల్ వల్ల జపాన్లో జరిగింది. ఆ అమ్మాయి సునామీ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా తెలుసుకోవాలని ఒక టీచర్ చెప్పింది. ఓకే. ఏమవుతుంది, సునామీ వస్తే ఫస్ట్ బీచ్లో వాటర్ వెనక్కి వెళ్ళిపోతాయి. వాటర్ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతాయో అప్పుడు పెద్ద వేవ్ వస్తున్నట్టు ఉంటుంది. సో ఇమీడియట్గా వాటర్ వెనక తగ్గే నేచర్ చూసి ఇమీడియట్గా అమ్మాయి ఏం చేసిందంటే అక్కడ వెళ్ళి బీచ్ దగ్గర ఉంటారు కదా, ఈ వాటర్ వెనక తగ్గుతుంది, సునామీ వచ్చేటట్టు ఉంది, బీ కేర్ఫుల్, మొత్తం అంత వీకెండ్ చేయండి అంటే అమ్మాయి చెప్పిన 5 minutes తర్వాత మొత్తం అక్కడ ఉన్న జనాలందరూ వీకెండ్ అయ్యే 5 minutesలో మొత్తం సునామీ వచ్చి అంతా కొట్టుకుపోయారు. షీ హెల్ప్ లిటరల్లీ 120 to 150 members టు సర్వైవ్ బికాస్ హర్ షీ వాంట్. ఎస్. అప్పుడు టీచర్ నేర్పిందని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. ఎస్. సో ఎప్పుడు ఏది ఎలా వెలుగుతుందో అనేది మనం చెప్పలేము. అదే మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మీరు క్రియేటివ్ చైల్డ్, నేను క్రియేటివ్ చైల్డ్. ఆ సునామీ వస్తే దాని మీద సర్ఫింగ్ చేస్తే ఎలా ఉంటుంది, సునామీ వస్తే చేపలు పట్టచ్చా, మనం ఉన్నది తప్ప అన్ని మీకు అర్థమైందా? నేను కూడా యావరేజ్ స్టూడెంట్నే కదా సార్. నేనేమనుకుంటాను, సునామీ వస్తే మనం ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని ఉంటుంది, కానీ కాన్సెప్ట్ వదిలేసాం కదా. అవును. అమ్మాయి తను ఫస్ట్ ర్యాంకర్ కాదు, కామన్ సెన్స్ యూజ్ చేసింది. సో ఎడ్యుకేషన్ ఎవరిని ఎలా హిట్ చేస్తుందో మనం ఏం చెప్పలేమండి. ఇట్ ఆల్వేస్ అబౌట్ యూ హ్యావింగ్ అ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇన్ ద క్లాస్, యూ హ్యావింగ్ అ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇన్ ద సొసైటీ. అంతే. సో ఇప్పుడు మీరు చూసిన డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఇండియా వర్సెస్ మేబీ అదర్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ సో ఉన్న వాటిల్లో దట్ ఇండియా హ్యాస్ టు అడాప్ట్ సమ్ కల్చర్ ఇన్ ఎడ్యుకేషన్ అని అంటే మీకు ఏది నచ్చింది, అందులో ఏంటి స్పెషల్? సార్ ఐ వుడ్ టేక్ 3 countries. ఓకే. ఆ 3 countries ఎందుకని కూడా మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చి జపాన్, ఓకే. సెకండ్ వచ్చి చైనా, థర్డ్ వచ్చి జర్మనీ. ఓకే. సో జపనీస్ ఏంటి అంటే రీకన్స్ట్రక్షన్, ఎనీథింగ్ విచ్ దే లూజ్ దే రీకన్స్ట్రక్ట్ ఇన్ అ వెరీ ఎఫెక్టివ్ మేనర్ అండ్ వెరీ ఫాస్ట్. వాళ్ళు లిటరలీ ఏ రోజు చచ్చిపోతారో కూడా తెలియదు, కానీ డిసిప్లిన్లో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. దే బిల్డ్ దేర్ కంట్రీ విత్ ఇన్ నో టైమ్ ఆఫ్టర్ World War II. ఎస్. 1945లో అయిపోయిన తర్వాత 1947-48కి దే స్టార్టెడ్ ఎవ్రీథింగ్ ఫుల్లీ ఫంక్షనల్ ఎకానమీ. కూడా పక్కన పెట్టిన వరల్డ్స్ బెస్ట్ మెకానిజం వాళ్ళ దగ్గరే ఉంటుంది, వరల్డ్స్ బెస్ట్ ఇన్నోవేషన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఏదైనా లాంగ్ స్టాండర్డ్గా ఉండేది వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి కార్స్ దాకా ఏది ముట్టుకున్నా. సో అక్కడ ఇన్నోవేషన్కి అది ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి సునామీ ఎప్పుడు వస్తుందో తెలియదు, అండ్ వాళ్ళ భూకంపాలు ఎప్పుడు వస్తే తెలియదు, బట్ దే ఆర్ వెరీ ప్రోయాక్టివ్, దే ప్లాన్, దే సర్వైవ్ అండ్ దే మేక్ షూర్ దే ఆర్ లీడింగ్ అ పీస్ఫుల్ లైఫ్. ఓకే. వై? జస్ట్ బికాస్ ఆఫ్ ద డిసిప్లిన్ అండ్ ఇన్నోవేషన్. ఓకే. దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఫ్రమ్ జపాన్. సెకండ్ ఇస్ చైనా. చైనా ఈజ్ ఆల్వేస్ అబౌట్ ద స్పాంటనిటీ. యూ జస్ట్ గో. ఇప్పుడు ఇదే మైక్ ఉంది, ఒక ఇండియన్కి ఇస్తే మన జగదీష్ మార్కెట్లోకి వెళ్తే తీసేసుకొచ్చి అంటాడు వాడు, అంతే కదా, కామన్. చైనీస్కి ఇస్తే నా దగ్గర రా ఐటమ్స్ ఏమున్నాయి, ఇది నేను రీకన్స్ట్రక్ట్ చేసి ఎలా అమ్మచ్చు అని చెప్పి ఇలాంటిదే మీకు 10 నిమిషాలు తయారు చేసి ఇచ్చేస్తాడు. ఓకే. సో దే ఆల్వేస్ స్పాంటనిటీ, ఇమీడియట్ రియాక్షన్, హౌ టు బీ స్పాంటేనియస్ వెన్ యూర్ టేకింగ్ అ రైట్ యాక్షన్. ఓకే. థర్డ్ కంట్రీ is Germany. Germans are heavily dedicated. Again, one of the best automobiles are from Germany. One of the luxury items are from Germany. Because వాళ్ళు చేసే ఏ పని అయినా ఆ 9 to 5 జాబ్ అయినా డెడికేటెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మన ఇండియాలో ఎంతమంది అంత డెడికేటెడ్ చేస్తారు 9 to 5? 9 to 5 జాబ్స్, 9 to 5 ఎంప్లాయీస్ అంటున్నారు కదా. ఎవరి పని వాళ్ళు డెడికేటెడ్ చేస్తే నేను రికగ్నైజ్ చేయకపోతే మీలో ఉన్న టాలెంట్ పక్కన రికగ్నైజ్ చేసి తీసుకెళ్తాడు. డెఫినెట్లీ ఎస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎంప్లాయీ ఆర్ ఎంప్లాయర్స్. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్
వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు షో కేస్? ఇప్పుడు మీరు అంటారు భజన్ బ్యాచ్ గాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు అందరూ ఫోకస్లో పెట్టి ఉంటారు కదా అని. తర్వాత భజన్ బ్యాచ్ గాళ్ళు అంతా ఉండేది మేనేజర్ల కిందే ఉంటారు మన సాఫ్ట్వేర్ కింద మాట్లాడుకుంటే. కానీ రైట్గా వర్క్ చేసినప్పుడు ఓనర్కి పట్టించుకుంటాడు, ఓనర్ పక్కన కూర్చోబెట్టుకుంటాడు. టుడే చీటోస్ అలాంటి చిప్స్ అయింది. చీటోస్ తెలుసు కదా మీకు? మీరు నేను చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కదా. సో చీటోస్ అనేది ఎలా వచ్చింది? ఫ్రూటోలే అనే ఒక కంపెనీ ఎత్తేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ రెసెషన్ స్టార్ట్ అయిందని చెప్పి చాలామంది లే ఆఫ్ చేస్తున్నారు. అప్పటికి యుఎస్లో చాలామంది మెక్సికన్స్ ఉన్నారు. ఈ మెక్సికన్స్ ఉన్నప్పుడు అందరూ కూడా ఒక ఐటెం కొనుక్కొని ఆ ఐటెం తగ్గట్టు ఫ్లేవర్స్ యాడ్ చేసి తింటున్నారు. అదే ఫ్లేవర్స్ యాడ్ చేసిన ఐటమే పంపిస్తే ఇంకెంతమంది తింటారు? వై? బికాస్ మెక్సికన్ హ్యావ్ స్పైసీ ఫుడ్, అమెరికన్స్ డోంట్. సో వీళ్ళు ఏం చేశారు? హీఈస్ అ జానిటర్. ఈ మెక్సికన్ అన్న అతను హీఈస్ అ జానిటర్. ఆ జానిటర్ ఏం చేశాడంటే ఒకసారి ఫ్రూటోలే ఈ కంపెనీ CEO మాట్లాడినాడు. టు బికమ్ అ CEO యూ హ్యావ్ టు థింక్ లైక్ అ CEO. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ ద CEO లెగ్స్, దెన్ థింక్, దెన్ యూ విల్ బి అప్గ్రేడెడ్ ఇన్ యువర్ లైఫ్ అన్నాడు. CEO నార్మల్గానే చెప్పాడు. ఎందుకు? ఎవడైనా ఒక్కడైనా చూసి మారిపోతాడా, ఎవడైనా మనకు హెల్ప్ కాకుండా పోతాడా అని. జానిటర్ మూవ్ అవుతాడని ఎవడనుకున్నాడు? వాడు చేసాడు. వాడు తీసుకొచ్చిన ఐటమ్స్ వాడు మిక్స్ చేసి అన్నీ చేసిన తర్వాత వాడి ఇంట్లో ఉన్న చిన్న పిల్లోడు ఎవడైతే ఉంటాడో వాడి చేత ఆ చీటోస్ తినిపించి ద బెస్ట్ అనే ఫ్లేవర్ అని చెప్పిన తర్వాత దాని ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకెళ్ళి మేనేజర్ చెప్తే మేనేజర్ వినలేదు, ఆ పైన ఉన్నోడు చెప్తే వాడు వినలేదు. ఇవన్నీ కాదని చెప్పి అలాగా CEOని పట్టుకుని వెళ్ళాడు, ఫ్లేవర్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సేల్స్ చూశారు. సేల్స్లో మార్కెటింగ్లో కూడా వీడియో ఉన్నాడు, అన్నింటిలోనూ ఉన్నాడు. టుడే ఫ్రూటోలే బతికుంది అంటే బికాస్ ఆఫ్ వన్ జానిటర్ హూ థాట్ లైక్ అ CEO. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ అంతే. సో ఇక్కడ ఎంప్లాయీ అని కాదు, నా పొజిషన్లో ఉండి ఆలోచిస్తే కనుక, ఇప్పుడు నేను కూడా ఐ ఆల్సో టాక్ లైక్ ఎ CEO. నా పొజిషన్లో నా ఎంప్లాయీస్ నా అలాగా ఆలోచించి అన్ని రకాలు చూసుకున్నట్టుంటే ఐ విల్ ఓన్లీ మేక్ దెమ్ సెటప్ దేర్ ఓన్ స్కూల్ కదా. సో దే కెన్ ప్రొవైడ్ అ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ టు అదర్స్. ఎంతసేపు పైన ఉన్న వాళ్ళు తిట్టుకుంటాం, కింద ఉన్న వాళ్ళు తిట్టుకుంటాం, పక్కన ఉన్న వాళ్ళు తిట్టుకుంటాం. సార్ ఆల్వేస్ ఎనీ ఎంప్లాయర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ ఎంప్లాయర్ ఈజ్ ఆల్వేస్ దే ఆర్ నాట్ ఆల్వేస్ బిఫోర్ యూ ఆర్ బిహైండ్ యూ, ఆల్వేస్ బిహైండ్ యూ. వెదర్ టు గెట్ యువర్ వర్క్ డన్ ఆర్ టు మేక్ షూర్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ దే వోంట్ లెట్ యూ ఫెయిల్. ఎంప్లాయర్స్కే అది సాధ్యం సార్. ఎందుకంటే ఎంప్లాయీస్కి మేజర్ చంక్ ఎందుకు వెళ్తుందంటే దే ఆర్ ద రిస్క్ టేకర్స్. అది అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో నలందని ఏ స్థాయికి తీసుకెళ్దామని మీ టార్గెట్? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? సార్ ఒకటి నాకు తెలిసింది, నేను నేర్చుకుంది ఓన్లీ ఒకటే, ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ తీసుకెళ్ళాలి. సో I have a vision with a plan which can work for the highest of the highest people in the society and the lowest of the lowest of the society. Okay. Whatever you want, I will be taking care of your education. Okay. That is my vision, and soon you're gonna witness that. Oh, so nice. సో ఇప్పుడు నలందాలో ఏంటి అంటే చాలామంది, ఇప్పుడు నేను డైరెక్టర్ కింద వచ్చిన తర్వాత అన్నీ లాస్ట్ ఇయర్ నుంచి మారిన తర్వాత నుంచి ఒక గ్యారంటీ స్టేట్మెంట్కి వచ్చేసారు. ఇక్కడ వేస్తే కంపల్సరీ ఒక ఇంజనీర్ అవుతాడు, లేకపోతే ఒక డాక్టర్ అయినా అవుతాడు, లేకపోతే ఒక సివిల్ సర్వెంట్ అయినా అవుతాడు. ఇంజనీర్లు ఎన్ని రకాలు ఉన్నాయి? There are many actually. కదా? There are many. యా. డాక్టర్లు ఎన్ని రకాలు ఉన్నాయి? There are many. ఎగ్జాక్ట్లీ. సివిల్ సర్వీస్ మీకు ఇందాక చెప్పాను కదా. There are many. ఎగ్జాక్ట్లీ. Yeah. దీంట్లో ఇది కూడా అవ్వట్లేదు అంటే ఇంకా వాడి లైఫ్ వాడే పాడు చేసుకున్నట్టు. Okay. బట్ ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వీ హ్యావ్ గివెన్ అన్ ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ కమ్స్ అండ్ నాక్స్ యువర్ డోర్ విత్ 1 crore of Indian rupees in a suitcase, మీకు బద్ధకం వేసి మీరు రూమ్ తలుపు తీయకుండా మీరు పడుకుని ఉంటే, who missed an opportunity?
future is unpredictable, sir. Sometimes it can be 1 crore or it could be 100 crores also. Yes. It is that you move your butt, cross the limits, take that one risk, grab that opportunity, set your position. This world is not meant for who follows the rules. This world is always been for who has broke the rules and made sure they are standing number one. ఓకే. నేను చెప్పిన రూల్స్ అంటే మళ్ళీ తప్పుగా తీసుకోవద్దు. గవర్నమెంట్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ కాదు, లివింగ్ రూల్స్, ద ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ రూల్స్. ఇది ఎప్పుడు ఉండకూడదు, అది బ్రేక్ చేసుకోవాలి. సో ఇన్ జనరల్ ప్రతి ఒక్క మనిషికి హ్యాబిట్స్ అనేవి మోస్ట్ కామన్. ఒకళ్ళకి మూవీస్ ఉంటాయి, కొంతమందికి మ్యూజిక్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి, హియర్ అండ్ దర్ ఏదైనా ఉండొచ్చు. సో బేసిక్గా దట్ హాబీస్ ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా మారుస్తూ కూడా ఉంటాయి. లైక్ వాళ్ళ క్వాలిటీస్ని చేంజ్ చేస్తూ ఉంటాయి, కొంతమందికి స్ట్రెస్ బస్టర్ అవుతూ ఉంటాయి. సో మీ హాబీస్ ఏంటి? మీ హాబీస్ని మీరు ఏ విధంగా వాడుకుంటారు? స్ట్రెస్ బస్టర్కి వాడతారా, లేకపోతే లెర్నింగ్కి వాడతారా? After being an proper entrepreneur or a complete person who's working restlessly, especially to make sure the education system is running well in my school, hobbies ఉన్నాయని మర్చిపోయాను నేను. ఓకే. హాబీస్ ఉన్నాయని మర్చిపోయాను. ఇది వరక లైక్ ద వే ఐ యూస్ టు బీ ఇస్ లైక్ అసలు సినిమా చూడండి నాకు ఊపిరాడేది కాదు. ఎవ్రీ వీక్ ఐ హ్యావ్ టు గో టు 1 మూవీ అట్లీస్ట్. వీక్లీ వన్స్ ఎవ్రీ ఫ్రైడే ఐమ్ ద మార్నింగ్ షో బ్యాచ్ గాయ్ అనమాట. ఫ్రెండ్స్తో వెళ్ళిపోవాలి, మూవీ చూసేయాలి. ఐ ఆల్సో ఎంజాయ్డ్ అనమాట. ఆల్మోస్ట్ బిఫోర్ మై వెడ్డింగ్ ఆల్మోస్ట్ మార్నింగ్ షోస్ వెళ్ళి అరిసి ఆ గ్యాంగ్ అలా ఉండేది అనమాట. ఫ్రెండ్స్తో అలా గోల అంటే గ్యాంగ్ మరి పెద్దది కదా, 3-4 మెంబర్స్. ఐ ఎంజాయ్డ్ దట్. కానీ ఇప్పుడు దిర్ ఇస్ నో టైం. కానీ I make sure I read something that would help my students. Okay. I do something because my student would get inspired from me. Okay. I learn something where I can teach someone. So నా హాబీస్ అన్నీ ఇంకొకళ్ళకి ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు నాలెడ్జ్ లాగా అని చెప్పి మార్చుకున్నాను. Okay. Otherwise I'm a huge movie buff. I used to listen to music like crazily, ఈజీగా. ఇది వరకు CD వాక్మెన్స్ వచ్చి, అవును, ఒక సీడీలో దాదాపుగా నాకు తెలిసి ఒక 50 సాంగ్స్ ఉంటే ఆ 50 సాంగ్స్ అయ్యేంత వరకు నేను హెడ్ ఫోన్స్ తీసేవాడిని కాదు. అంత అలా వినేవాడిని మ్యూజిక్. అంటే ఎన్ని అవర్స్ అనేదో తెలియదు. ఓకే. బట్ అది. అండ్ ఒక్కటి నేను ఏం చేశాను అంటే వెన్ ఐ స్టార్టెడ్ టు లెర్న్ ఆల్ దాట్, I started to learn about how to be more healthier. అంటే అట్లీస్ట్ 1 hour for yourself. ఓకే. లైక్ you do జిమ్ కానీ ఇది కానీ అట్లీస్ట్ having that 10 to 15 minutes time to do some breathing exercise. సో రీసెంట్గా ఇలా చూస్తూ ఉంటేనే నాకు ఒక కాన్సెప్ట్ చూశాను అన్నమాట వీడియోలో. ఓకే. మూవర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. M అంటే మెడిటేషన్, O అంటే ఆక్సిజనైజేషన్, V అంటే విజువలైజేషన్, అంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్దర్, E అంటే ఎక్సర్సైజ్, అలా. సో మా R అంటే రీడింగ్, S అంటే స్క్రైబింగ్. ఓకే. సో ఈ ఫార్మాట్లో లైఫ్ ఉంటే మనం హ్యాపీగా ఉన్నాం, మనం ఏదైతే చేద్దామో అది హ్యాపీగా ఉన్నాం. సో దట్ ఈస్ మై హాబీ, బీయింగ్ అ మూవర్. నైస్, సో నైస్. సో ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్స్, మేబీ ద స్మాల్ గ్యాంగ్. సో వాట్స్ అంటే ఏంటి అసలు మీ ఫ్రెండ్షిప్ గురించి? సార్ నాకు ఫ్రెండ్స్ అంటే నాకు అగైన్ ఐ చూస్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఓకే. I can count my friends on my fingers, but each one, if I call, they will make sure they are there for me. ఓకే. అలాంటి ఫ్రెండ్సే ఉన్నారు నా దగ్గర. చాలామంది ఏంటి అంటే పార్టీకి వెళ్దాం లేకపోతే ఇది వెళ్దాం వాడుకుని వదిలేసి బాబతి నా దగ్గర ఉండరు. ఎందుకంటే ఐ ఆమ్ అన్ యావరేజ్ ఆఫ్ 5 people ఆఫ్ మై ఫ్రెండ్స్. నేను ఇలా ఉన్నాను అంటే నా చుట్టూ 5 ఇలాగే ఉంటారు అట్లీస్ట్ మినిమం. సో
నేను అలాంటి క్వాలిటీ ఉన్న వాళ్ళతోనే చేస్తాను. ఈరోజు మీకు పని ఉంది, రేపు మీకు పని లేదు వదిలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, రాధిక్ గారు అని. షీఈ్ రన్నింగ్ అ చారిటబుల్ ట్రస్ట్. ఐ లైక్ షీ టోల్డ్ ఐ వాంట్ టు మేక్ షూర్ ఇలా ఎడ్యుకేషన్లో నేను ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ అన్నారు. ఐ మేడ్ షూర్ లైక్ యా డెఫినెట్లీ ఐ విల్ గివ్ మై సర్వీసెస్ ఏదైనా ఉన్నారని చెప్పి వాట్ ఎవర్ ద బెస్ట్ పాసిబుల్ హ్యాపెన్ ఐ డిడ్. సో అలా మ్యూచువల్గా ఉంటుంది. ఇప్పుడు నా ఇంకో ఫ్రెండ్ ఈశ్వర్తో మాట్లాడాను, దగ్గర 15 years ఫ్రెండ్షిప్ మాది. ఇప్పుడు ఈరోజు వాడు చైనాలో ఉన్నాడు, బట్ ఇక్కడ ఉన్నాడు అంటే మాత్రం వాడు ఇక్కడ పక్కన కూర్చుని ఈ పాడ్కాస్ట్ జరిగినంతసేపు ఏడిపిస్తూనే ఉండేవాడు నన్ను. అలాగా నాకు జస్ట్ ఫ్యూ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళు నేను ఏది అంటే దానికి రెడీ. నాకు ఇది కావాలి, లేకపోతే నాకు ఇది బాధగా ఉంది అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మీద కోపం ఉందిరా, ఎగ్జాంపుల్ నిజం కాదు, నాకు ఒకటి మీద కోపం ఉంది, నేను వాడిని కొడడానికి వెళ్తున్నాను అని ఎవరిదని చెప్తాను, నీ కార్లో వెళ్దాం నా కార్లో వెళ్దాం అలా ఉంటారన్నమాట. ఓకే. సో వాళ్ళకి ఏంటి అంటే నేను ఇచ్చే వాల్యూ వాళ్ళకి తెలుసు, వాళ్ళు నాకు ఎంత వాల్యుబుల్ నాకు తెలుసు. దట్ ఈస్ ద వాల్యూ ఐ గివ్ ఫర్ ఫ్రెండ్షిప్. సో నైస్. సో మీ జర్నీ ఆల్మోస్ట్ మీ తాతగారి దగ్గర నుంచి మీ పర్సనల్ లైఫ్, మీ ఫ్రెండ్షిప్ అండ్ యువర్ వ్యూస్ ఆన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో వీ షేర్డ్ లాట్ మెనీ థింగ్స్, చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. అండ్ మీ విజన్ కూడా చాలా క్లియర్గా ఉంది, అండ్ మీ హాబీస్ కూడా మూవ్స్ చాలా అద్భుతంగా ఉంది. సో గోయింగ్ ఫర్దర్ అదే మూమెంట్ తోటి మీరు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కాంట్రిబ్యూట్ చేయగలిగింది చాలా ఇంకా ఉంది అని నమ్ముతూ, మీరు అది చేస్తారని నేను నమ్ముతూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై షో. థ్యాంక్ యూ.